Screen share అవుతుంది. షేర్ అయింది. Right. So any other doubts? Any information that you need before we start? స్టార్ట్ చేయలేదన్న, చేసిన తర్వాత ఏమన్నా వస్తాయేమో డౌట్స్. వేరే టాపిక్ అన్న, వేరే పాయింట్ అన్న, అట్లా ఏమన్నా ఇప్పుడు ఏం డౌట్స్ రావు. ఇంకా టైం పడుతుంది, 4-5 క్లాసెస్ స్టార్ట్ అవుతుంది యాక్చువల్ ప్రోగ్రామింగ్ ఇదంతా స్టార్ట్ అయితే. రైట్, లెట్స్ సీ హౌ గుడ్ యూర్ ఇన్ కోబాల్ మీద ఎంత ఐడియా ఉంది మనకు? కోబాల్ మీద ఏం లేదన్న, అవేవో మన ఎన్విరాన్మెంట్ ఏవో డివిజన్స్ ఉన్నాయి, అవి చూశాను కొంచెం. రైట్, ఓకే. కామన్ బిజినెస్ ఓరియంటెడ్ లాంగ్వేజ్ అని చెప్పేసి దీని ఫుల్ ఫామ్ ఎవరు అడగలేదు ఇంతవరకు ఇంటర్వ్యూలో. ఓకే, కానీ రిటర్న్ ఎగ్జామ్స్లో ఉంటుంది. ఓకే ఓకే. రిటర్న్ ఎగ్జామ్స్లో జనరల్గా మీకు 4 ఆప్షన్స్ ఇచ్చినప్పుడు ఏంటంటే ట్విస్ట్ చేసి ఇస్తాడు ఆన్సర్స్. ఓకే, అక్కడ మాకు యూజ్ అవుతుంది అంతే, అంతకన్నా ఇంకెక్కడ జనరల్గా అడగరు. దీనికి కూడా ఏదన్నా ఇట్లా సర్టిఫికేషన్ అట్లా ఏమన్నా ఎగ్జామ్స్ ఉంటాయన్న? లేదు, సర్టిఫికేషన్ ఓన్లీ ఫర్ DB2 ఉంటుంది, అది IBM వాడు ప్రొవైడ్ చేస్తాడు అంతే. ఓకే, అది కూడా మీరు ఏం ట్రై చేయొద్దు. అది సర్టిఫికేషన్ బేసిక్ లెవెలే మీకు దగ్గర 15,000-20,000 ఎంత ఉంటుంది. మళ్ళీ దాని ప్రిపరేషన్ టైం అంతా వేస్ట్, ఎందుకంటే ఇంటర్వ్యూలో ఇక్కడ మీకు సర్టిఫికేషన్ అడగరు. ఓకే ఓకే. సో నాట్ యూస్ఫుల్. ఒకవేళ ఖచ్చితంగా యూజ్ అంటే చెప్పేవాడిని, కానీ నేనే ఇంతవరకు ఎవరిని ఇంటర్వ్యూలు అడగలేదు. సో దెర్ ఈస్ నో ఛాన్సెస్ లైక్ దాట్. ఓకే ఓకే. సో నిన్న చెప్పినట్టు మనకు ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ the mainframe where we are using for data processing, okay, like I told you, for batch and online type of processing aina sare we need COBOL for business logics. ఓకే, లాజిక్ మొత్తం కోబాల్, ఎగ్జిక్యూషన్ కోసం JSL కిక్స్ వస్తాయి. ఎగ్జాక్ట్లీ, మనకు COBOL అనేది మెయిన్గా యూజ్ అవుతుంది. ఓకే, మనకు వర్క్ అనేది డిపెండింగ్ ఆన్ యువర్ అప్లికేషన్. బ్యాచ్ అప్లికేషన్ అయితే JSLకి కొంచెం ఎక్కువ ఇంపార్టెన్స్, కోబాల్తో వర్క్ ఉంటుంది. ఓకే, ఆన్లైన్ అయితే కోబాలే మెయిన్. ఇంకా ఓకే, కిక్స్ అనేది కమాండ్స్ అనమాట. ఒక 10 కమాండ్లు నేర్చుకుంటే కిక్స్ వస్తుంది. ఓకే ఓకే. సో మిగతా 10 కమాండ్లతో పాటు మిగతా కొన్ని వేల కొద్ది లైన్స్ కోబాలే ఉంటుంది. ఓకే, కోబాల్ అనేది మీకు ఖచ్చితంగా తెలుసు, కానీ దీంట్లో అనాలిసిస్ ఎలా చేయాలి, కోడింగ్ ఎలా రన్ చేయాలి, న్యూ లాజిక్ రాసేటప్పుడు ఎలాంటి స్టాండర్డ్స్ ఫాలో అవ్వాలనేది ఖచ్చితంగా తెలవాలి ఎక్స్పీరియన్స్ వాళ్ళకి. ఓకే ఓకే. కోడింగ్ రాయడం అనేది వేరే, స్టాండర్డ్స్ అనేది గుర్తుపెట్టుకోవడం కూడా వేరే. ఓకే, సో నేను కొన్ని ప్యాటర్న్స్ చెప్తాను, ఆ ప్యాటర్నే ఫాలో అవుతే మీకు ఇనిషియల్గా మీరు ప్రాజెక్ట్లోకి రిటర్న్ అవ్వచ్చు. ఓకే, యూ కెన్ అక్కడ ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్ కూడా సేమ్ ప్యాటర్న్సే ఉంటాయి, మేబీ కొంచెం స్టైల్ చేంజ్ అవుతుంది, దట్ ఈస్ ఫైన్, అది అడాప్టబుల్, మనం చూసి నేర్చుకోవచ్చు అది. ఓకే ఓకే. రైట్, సో వెనెవర్ వీ వాంట్ టు లెర్న్ కోబాల్, ఇట్స్ ఆల్ అబౌట్ 4 డివిజన్స్. కోడింగ్ రాసేటప్పుడు కూడా ఈ 4 డివిజన్స్ని మైండ్లో పెట్టుకుని రాయాలి. ఓకే, ఆల్ దీస్ డివిజన్స్ ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్. ఫస్ట్ డివిజన్ ఈజ్ ID డివిజన్, జనరల్గా ఐడెంటిఫికేషన్ డివిజన్ కూడా అంటారు యాక్చువల్గా. షార్ట్కట్ మనం ID డివిజన్ రాసిన కోబాల్ ప్రోగ్రామ్ యాక్సెప్ట్ చేస్తుంది. ఓకే, దెన్ కమ్స్ ది ఎన్విరాన్మెంట్ డివిజన్. థర్డ్ will come as data division. Each division has some point to use at some place. Okay, డివిజన్ మనకి ఇంపార్టెంటే. అన్ని డివిజన్స్ ప్రాజెక్ట్లో టెక్నికల్గా కోబాల్తో మాట్లాడినప్పుడు కొన్ని డివిజన్స్ ఆప్షనల్ అవుతాయి, కానీ ప్రాజెక్ట్లో అన్ని యూజ్ అవుతూ ఉంటాయి. ఓకే, start with ID division. So division is used for in program documentation. So జనరల్గా ఈ పర్టికులర్ డివిజన్లో మనం లాజిక్ ఏం రాయం, జస్ట్ సింపుల్ ప్రోగ్రామ్ పేరు ఏంటి, ప్రోగ్రామ్ రాసింది ఎవరైనా డీటెయిల్స్ ఇస్తాం. ఓకే, సో ఎవరైనా ప్రోగ్రామ్ చూస్తే వాళ్ళకి ఆ పాయింట్ ఆఫ్ డీటెయిల్ అర్థమవుతుంది, ఎవరు రాశారు ఈ ప్రోగ్రామ్ అని చెప్పేసి. రైట్, సో బేసిక్గా మనకు ఎవరు రాశారు అనే దానికన్నా దాంట్లో ఇంకొక లెవెల్ ఆఫ్ అప్లికేషన్ డీటెయిల్స్ ఉంటాయి. ఓకే, ఈ డివిజన్స్లో 6 పారాగ్రాఫ్స్ ఉంటాయి, స్టార్టింగ్ విత్ ప్రోగ్రామ్ ID. ఇక్కడ మనం ప్రోగ్రామ్ నేమ్ రాస్తాం, మ్యాక్సిమం 8 క్యారెక్టర్ లెంత్. ఓకే, మనం గూగుల్లో చెక్ చేస్తే 32 క్యారెక్టర్స్ అని వస్తుంది, బట్ అట్ ఈస్ నాట్ ఫర్ మెయిన్ ఫ్రేమ్ కోబాల్. ఓకే, విండోస్లో రాసే కోబాల్కి మీరు 32 క్యారెక్టర్స్ వరకు పెట్టుకోవచ్చు, కానీ మెయిన్ ఫ్రేమ్లో అయితే 8 క్యారెక్టర్స్ అనేది 8 అనేది బాగా లక్కీ నెంబర్ మెయిన్ ఫ్రేమ్లో. ఓకే, చాలా ప్లేసెస్లో ఆ 8 అనేది బాగా వినపడుతుంది మనకు.
ఓకే. నెక్స్ట్ ఆథర్. ఆథర్ ఈజ్ లైక్ యువర్ నేమ్, డేట్ రిటర్న్. ఓకే, ఓకే. ఏ రోజు స్టార్ట్ చేస్తే ఆ రోజు ఎనీ ఫార్మాట్ ఎలా అని రాసుకోవచ్చు. డేట్ని ఓకే. ముందు ఇయర్ రాసి, మంత్ రాసి, డేట్ రాయొచ్చు, లేదా ఎట్లా ఏ ఫార్మాట్ అని రాసుకోవచ్చు. ఓకే. రైట్ ఏదైనా మీరు జనవరి, ఫిబ్రవరి కూడా రాసుకోవచ్చు రెగ్యులర్గా. ఓకే, డేట్ కంపైల్డ్ ఏ డేట్ కంపైల్ చేశారు? ఓకే. సేమ్ డేట్ ఉంటుంది, సేమ్ డేట్ ఉంటుంది. దానికి స్పెషల్గా ఈ రోజు రాసి రేపు పొద్దున్న కంపైల్ చేస్తే రేపు పొద్దున్న నెంబర్ ఉండదు, రాసి ఓకే. పడేస్తారు. ఓకే. ఓకే. ఓకే, దెన్ ఇన్స్టలేషన్. Installation is what you can write your team or application name. ఓకే. ఈ పర్టికులర్ ప్రోగ్రామ్కి రెస్పాన్సిబుల్ ఎవరని. ఓకే. ఓకే. సెక్యూరిటీ అన్నప్పుడు ఓన్లీ వార్నింగ్ మెసేజెస్. కొన్ని ప్రోగ్రామ్స్ ఏంటంటే మనకు టెస్టింగ్కి ప్రొడక్షన్ కోడ్ వాడాలి, లేదా టెస్టింగ్కి మనం టెస్ట్ చేయడం కుదరదు, ఓకే. ప్రోగ్రామ్లో స్మాల్ నుండి క్యాపిటల్ లెటర్స్ మార్చొద్దు. కొన్ని ఓకే. ప్రోగ్రామ్స్ ఎలా అంటే మీకు ఇలా రాస్తారు. కొన్ని ప్రోగ్రామ్స్లో ఓకే. మెయిన్ ఫ్రేమ్లో బై డిఫాల్ట్గా అన్ని క్యాపిటల్ లెటర్స్లో రాస్తారు. అవును. ఓకే. ఓకే, బై డిఫాల్ట్గా సిస్టమ్ కూడా మీరు స్మాల్గా రాస్తే ఆటోమేటిక్గా క్యాప్స్ కన్వర్ట్ అయిపోతాయి. యాప్స్లోకి వెళ్ళిపోతుంది. ఓకే. బట్ జనరల్గా కొన్ని ప్రోగ్రామ్స్లో ఇలాంటి డేటా స్ట్రింగ్స్ కోసం ఏం చేస్తారు అంటే క్యాప్స్ని ఆఫ్ చేస్తారు. ఓకే. బట్ ఒక 10 years తర్వాత ఒక డెవలపర్ వచ్చి జనరల్గా ఏం నాలెడ్జ్ ఇస్తాడు, ఇలా స్మాల్ లెటర్స్ ఉన్నాయని చెప్పి క్యాప్స్ ఆన్ చేస్తాడు డైరెక్ట్గా. ఓకే. అప్పుడు ఏమవుతుంది, ఇది కాస్త ఇలా అయిపోతుంది, ఓకే. లాజిక్ పనిచేయదు, ఓకే. అదే లాజిక్ అనేది ఫెయిల్ అయిపోతుంది. ఇంకా ఆల్రెడీ సెక్యూరిటీ వార్నింగ్ ఇచ్చేసారు కాబట్టి. వార్నింగ్స్ ఉంటాయి అన్నమాట. అది 100లో 4-5 ప్రోగ్రాంలు ఉంటాయి. ఓకే. ఓకే, అవుట్ ఆఫ్ దిస్ 6 పారాగ్రాఫ్లో ఓన్లీ ప్రోగ్రామ్ ఐడి అనేది రిక్వైర్డ్ అనమాట. ఓకే. ప్రోగ్రామ్ ఐడి ఒకటి మాత్రం ఖచ్చితంగా రాయాలి, ఈజ్ రిక్వైర్డ్ మ్యాండేటరీ థింగ్ అది. బట్ ఇంకొకటి, ఇది అదే చెప్తున్నా నా ట్రైనింగ్లో ఏంటంటే మీకు కోబాల్ ఎలా రాయాలో చెప్తాను, ఓకే. కోడింగ్లో ఎలా రాయాలో కూడా చెప్పాలి. ఓకే. ఓకే, ఇది ఒకటే రాయగల అవసరం అని చెప్పేసి ఇన్స్టిట్యూట్ ఇంతవరకు చెప్తారు. ఓకే. But whenever you see a real program, you need to code ID division with program ID first, full stop, program name, then author, your name, ఓకే. and date written. ఈ మూడు మ్యాండేటరీగా రాయాలి, మిగతాయి రాయకపోవడం మీ ఇష్టం. ఓకే. As per the standard, you need to write these 3 ఇది- paragraph names. మీకు ఇంట్రెస్ట్ ఉండి కొంచెం స్పేర్ చేయగలుగుతాం టైం అన్నప్పుడు మీరు సెక్యూరిటీ, ఇన్స్టలేషన్, కంపైల్ అని చెప్పి కూడా రాసుకోవచ్చు. ఓకే. ప్రోగ్రామ్ ఐడి ఈజ్ కోబాల్ మ్యాండేటరీ, మిగతా రాయకపోయినా సిస్టమ్ కంపైలేషన్లో ఎలాంటి మిస్టేక్స్ రాదు. ఓకే. కానీ రియల్ టైం ప్రోగ్రాంలో అది మిస్ చేసి రాసి పంపించారు, మీ పేరు రాయకుండా పంపించారు అనుకోండి కొత్త ప్రోగ్రామ్, ఓకే. రివ్యూ జరుగుతుంది అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకే. కోడ్ రివ్యూ జరిగినప్పుడు స్టాండర్డ్ కోడింగ్ ఫార్మాట్ అని ఒక చెక్ లిస్ట్ ఉంటుంది జనరల్గా. ఓకే. అందులో జస్ట్ ఒక టిక్ మార్క్ పెడతారు, ఇంటూ మార్క్ పెట్టేసి నాట్ ఫాలోడ్, ప్లీజ్ కోడ్ ద ప్రోగ్రామ్ ఇన్ స్టాండర్డ్ ఫార్మాట్ అని చెప్పి పంపిస్తారు కామెంట్, అంతే. ఓకే. ఓకే. మన టీం వాళ్ళు సీనియర్స్, ఓకేనా. జనరల్గా సీనియర్ కోడ్ చేస్తే ఆ పక్కన సీనియర్ లేకపోతే జూనియర్ కన్నా ఇచ్చి దాన్ని రివ్యూ చేపిస్తారు. ఓకే. ఇప్పుడు 5+ ఎక్స్పీరియన్స్ తోటి కోడ్ చేశాడు అనుకోండి, ఓకే. సీనియర్ బిజీ ఉన్నా అనుకోండి, మీకు 3.5 years ఎక్స్పీరియన్స్ వాళ్ళు కూడా రివ్యూ చేయమని ఇస్తారు. ఓకే. ఎందుకంటే ఏ ప్రోగ్రామ్ అనేది రివ్యూ లేకుండా వెళ్ళదు, టెస్టింగ్ ప్రొడక్షన్లోకి వెళ్ళదు. ఓకే. సో ఆ టైంలో మీరు చెక్ చేయాల్సింది లాజికల్, మనకి ఇచ్చిన రిక్వైర్మెంట్ ప్రకారం ఫంక్షనల్ కోడ్ అయిందా లేదా, అది కాకుండా ఇంకేదైనా కోడ్ బై మిస్టేక్ చేంజ్ అయిందా ఏమన్నా, ఓకే. ఇలాంటి డీటెయిల్స్ అని చెక్ చేసేటప్పుడు కోడింగ్ స్టైల్ కూడా చెక్ చేస్తారు అన్నమాట. ఎందుకంటే ఈ రోజు మీరు రాసి వెళ్ళిపోయినాక 10 ఏళ్ల తర్వాత కానీ మళ్ళీ 2 సంవత్సరాల తర్వాత కానీ వేరే వాడు అనాలిసిస్ చేయాలి. అవును. సో అండర్స్టాండబుల్ కోడ్ రాయకుండా మీకు నచ్చినట్టు కోడ్ రాసేసి వెళ్ళిపోతే అది ఇంకొకరికి అర్థం కాదు ఎవరు రాశారు, ఎలా రాశారు. సో కొన్ని స్టాండర్డ్స్ ఉంటాయి అన్నట్టు. రైట్, సింపులే. ప్రోగ్రామ్ని రీడబుల్గా చేంజ్ చేయాలనేది గ్రౌండ్ రూల్. ఓకే. ఆ ప్రోగ్రామ్ చూస్తే అర్థం అవ్వాలనేది గ్రౌండ్ రూల్ అనమాట. షార్ట్ కట్స్ వాడరు. ఓకే. ఏదైనా వేరియబుల్ డిఫైన్ చేయాలి, ఓకే, కస్టమర్ నేమ్ అనేది వేరియబుల్ డిఫైన్ చేయాలి నేను, ఓకే. సో వేరియబుల్ డిఫైన్ చేసేటప్పుడు ఇలా రాయం, ఓకే. యూ విల్ రైట్ కస్టమర్ నేమ్ ఇలా రా. ఓకే.
ఏదైనా కౌంటర్ వేరియబుల్ తీసుకోవాలన్నప్పుడు సిడబ్ల్యూఎస్సి అని చెప్పేసి ఇలా తీసుకోరు. ఓకే. ఆ సి అనేది 100 రకాలుగా అజం చేసుకోవచ్చు. అవునవును. ఇలా సో తీసుకుంటారు. ఓకే. పారాగ్రాఫ్ పేర్లు కూడా నేను చెప్తాను డీటెయిల్గా, మళ్ళీ ఎంత దూరం ఎంత ఇప్పుడు ఎందుకు. బట్ ఓకే. మెయిన్ గ్రౌండ్ రూల్ ఏంటంటే మీరు ప్రోగ్రామ్ స్టార్ట్ చేసినప్పుడు యూ షుడ్ ఫాలో ఎ సింపుల్ గ్రౌండ్ రూల్ దట్ ద ప్రోగ్రామ్ షుడ్ బి అండర్స్టాండబుల్ బై ఎనీ వన్. ఓకే. రేపు పొద్దున మీకు నేను అసైన్మెంట్ ఇచ్చినప్పుడు మీరు ప్రోగ్రామ్ రాసి నాకు ఇస్తే హ్మ్. మిస్టేక్ ఐడెంటిఫై చేయాలన్నా మీ ప్రోగ్రామ్ నాకు అర్థం కావాలి. అవునవును. ఓకే, సో ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఓకే. సో మీరు ఏ ప్రోగ్రామ్ రాసినా ఈ 3 లైన్లతో స్టార్ట్ చేయండి. ఓకే. ఓకే, దిస్ 3 ది పర్టికులర్ పారాగ్రాఫ్ నేమ్స్. ఈ డివిజన్లో మీరు కోబాల్ ప్రోగ్రామ్ రాసిన, కోబాల్ DB2 రాసిన, కోబాల్ ఫైల్స్, కోబాల్ సిఎస్ఎస్ ఎలాంటి కోబాల్ ప్రోగ్రామ్ రాసినా ఈ 4 లైన్స్ మారవు. ఓకే. ఇందులో సారీ ఇందులో మీరు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ప్రోగ్రామ్ నేమ్. ఓకే. ఇంటర్వ్యూలో కొన్నిసార్లు ట్రిక్కీగా అడిగేటప్పుడు కెన్ యూ టెల్ మీ సమ్ ప్రోగ్రామ్ నేమ్స్ అని అడుగుతారు. ఓకే. ఎక్స్పీరియన్స్ ఓన్లీ నాన్ ఎక్స్పీరియన్స్ని ఫిల్టర్ చేయడానికి ఇలాంటి ట్రిక్కీ క్వశ్చన్ అడుగుతారు. ఓకే. సడన్గా నాన్ ఎక్స్పీరియన్స్ వాళ్ళ ప్రోగ్రామ్ పేర్లు ఏంటంటే టెస్ట్ ప్రోగ్రామ్ 1 అని చెప్తారు. అవును. ఇలాంటివి ఉండవు. ఓకే. ఓకేనా, రియల్ టైంలో మీకు ప్యాటర్న్స్ ఉంటాయి అన్నమాట. మన ప్రోగ్రామ్ ఎవరిది, పక్క ప్రోగ్రామ్ ఏంటిదని ఇది మనకు తెలవాలి. ఓకే. ఓకే, సో స్టైల్ అని చెప్తాం, నేమింగ్ స్టైల్ అని చెప్తే బెస్ట్, ఇంకా ఈజీ గుర్తుంటే ప్యాటర్న్స్ కన్నా. ఓకే. ఆ అప్లికేషన్స్లో నేను పనిచేసిన పాత అప్లికేషన్స్లో TXWC అనేది ట్యాగ్. ఓకే. ఆ తర్వాత 4 నెంబర్స్ వస్తాయి. ఓకే. ఇప్పుడు నేను చేసే కరెంట్ ప్రాజెక్ట్లో ఏంటంటే మాకు FFY అనేది కోడ్, ఆ తర్వాత నెంబర్. ఓకే. ఆ FF అనేది ఫెసిలిటీ కోడ్ ఉంటుంది అనమాట, Y అనేది సిస్టమ్ కోడ్. ఓకే. అలాగే Z1NX అని చెప్పేసి ఉంటుంది హ్మ్. నెంబర్. ఓకే. ఎక్స్లు అనేది సీక్వెన్స్ నెంబర్స్ అనమాట. ఓకే. TX అనేది ప్రాజెక్ట్ కోడ్. ఓకే. WC అనేది వారంటీ క్లెయిమ్స్ అనేది అప్లికేషన్ పేరు అనమాట. ఓకే. ఒక నేమింగ్ స్టైల్తో ప్రోగ్రామ్స్ రాసుకుంటాం. ఓకే. ఏదైనా పర్టికులర్ ఒక్కొక్క పేరు అయితే ఈ అప్లికేషన్ ఎవరిదని తెలిసిపోతుంది జాబ్ ప్రోగ్రామ్ పేరు చూడంగానే. ఓకే. అర్థమైందా? సో ఓకే. ఇంటర్వ్యూల కోసం, ఓకే, ఇంటర్వ్యూల కోసం మీ దగ్గర ఏదైనా ప్యాటర్న్ ఉందా ఆల్రెడీ మీరు చేసిన వర్క్లో? హుహు. ఏం లేదు. రైట్. సో మీరు రాసే ప్రతి ప్రోగ్రాము TXWCతో స్టార్ట్ అవ్వాలి. ఓకేనా, ఓకే. ట్రైనింగ్లో ఇదే అలవాటు ఓకే. చేసుకోవాలి. ఓకేనా, ఓకే. ఓకే. మదన్ ప్రోగ్రామ్ 1 మదన్ ప్రోగ్రామ్ 2 అని చెప్పి రాయొద్దు. ఓకే. మీకు ఇక్కడ ప్రాక్టీస్ ఎలా ఉంటే అక్కడ వర్డ్స్ అలా వస్తుంది. ఓకే. రియల్ టైమ్ ఉన్నట్టు. మీకు ఏంటంటే ఇంటర్వ్యూలో సడన్గా చెప్పడం కష్టం. అవునవును. అన్‌ప్రిపేర్డ్ క్వెషన్స్‌కి ఆన్సర్ చెప్పడానికి పదాలు దొరకాలి. అవును. సో సో, మనం ప్రాక్టీస్ చేసేటప్పుడే అట్లనే ప్రాక్టీస్ ఈ చేస్తాం. పేర్లతోని, నెంబర్లతోని ప్రాక్టీస్ అవుతే ఓకే. మీకు కొంచెం యూజ్ అవుతుంది. తర్వాత మీ ప్రాజెక్ట్‌లో కూడా ఫార్మాల్ డిస్కషన్ మాట్లాడేటప్పుడు కూడా మీకు పదాలు దొరుకుతాయి. ఓకే. అర్థమైందా? యాహ్! సో మీరు చెప్తున్నా ఇంటర్వ్యూలో నాన్ ఎక్స్పీరియన్స్ వాళ్ళు దొరకబడడం చాలా ఈజీ. ఆహా! ఓకే, చాలా ఈజీ. నిన్న మీరు ఆ ప్రాజెక్ట్‌లో ఏం చేశారని అడిగితే కూడా ఎవడు ఏం చెప్పడు. అవును. బ్లాంక్ క్వశ్చన్ అది. నేను అది అప్పుడప్పుడు నాకు కొంచెం రెజ్యూమ్ కొంచెం కన్‌ఫ్యూజన్‌గా వచ్చిందనుకోండి, ఆ! కొన్నిసార్లు రెజ్యూమ్ చూసి చెప్పగలుగుతాను. ఎందుకంటే నేను కొన్ని వేల కొద్ది రెజ్యూమ్‌లు చేశా కానీ నేను మాత్రం చెప్పగలగవచ్చేమో. ఓకే. డైరెక్ట్ అడుగుతాను. నిన్న మీ ప్రాజెక్ట్‌లో ఏం చేశారని అడుగుతాను. హ్మ్. బ్లాంక్ అయిపోతారు. ఓకే. ఎవరికేం తెలవదు నేనేం చేశానని చెప్పడానికి. అదే. అదే. డే టు డే వర్క్ ఎలా ఉంటుందనే ఐడియా ఉండదు ఆళ్ళకు. అదే ఇప్పుడు మనం ఎట్లనే ప్రాక్టీస్ చేస్తే కొంచెం ఏదన్నా రైట్. కొంచెం జనరల్‌గా మేనేజ్ చేయొచ్చన్నట్లా. మేనేజ్ చేసేటప్పుడు ఎట్లా మేనేజ్ చేయాలనేది డిఫరెంట్. ఇప్పుడు నేను అడిగిన క్వెషన్‌కి మీరు ఆన్సర్ ఏం చెప్పగలుగుతారు? నిన్న మీరు ఆ ప్రాజెక్ట్‌లో ఏం చేశారని అడిగినాక ఏం చెప్తారు? హ్మ్. అసలు చేసుంటే మనం ఏమని చెప్తాం. రైట్. సో కానీ ఆన్సర్ చెప్పాలి. ఇప్పుడు మీకు ఆప్షన్ లేదు. నేను చేయలే అని చెప్పలేను కాబట్టి మీ రెజ్యూమ్‌లో మీరు 3½ ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ పెట్టిండ్రు కాబట్టి నేను చేసిననే చెప్పుకోవాలి. హ్మ్. సో ఏం చెప్పగలుగుతారు ఆడ బేసిక్‌గా? అదే. ఒకటి ఏముంది. బేసిక్ ఏం చేయాలంటే ఏం చెప్తారంటే నేను అబెండ్ వచ్చింది దాన్ని రిజాల్వ్ చేసినా అని చెప్తారు. ఓకే. దట్ ఈస్ వన్ ఆఫ్ ద ఈజీ క్యాప్చరింగ్ ఆన్సర్. అంటే వాడు ఫేక్ అని తెలిసిపోయింది అక్కడ. అదే. అదే. నిన్న అబెండ్ రిజాల్వ్ చేసి ఈరోజు ఇంటర్వ్యూకి రావాల్సిన అవసరం లేదు. హ్మ్. ఇక్కడ సిచ్యువేషన్ ఎట్లా చెప్పాలంటే రెగ్యులర్ వర్కే జరిగింది అని చెప్పాలి అంతే. ఓకే.
సీన్ క్రియేట్ చేయొద్దు కొన్నిటికి. అదే ఎంత సింపుల్ ఉంటే అంత మంచిది. కొన్ని ప్లేసెస్ సీన్ క్రియేట్ చేస్తాం, నేను చెప్తాను ఎక్కడ క్రియేట్ చేయాలో. ఓకే, ఓకే. మీరు ఏదైనా ఛాలెంజింగ్ వర్క్ రిజాల్వ్ చేశారా లేదా అబెండ్ రిజాల్వ్ చేశారా అడిగినప్పుడు అక్కడ సీన్ క్రియేట్ చేయాలి. ఓకే. స్పేస్ అబెండ్ వచ్చింది రిజాల్వ్ చేసిన అన్నా అనుకోండి, హ్మ్. దాంట్లో పెద్ద జ్యూస్ లేదు నేను తీసుకోవడానికి. ఎన్నిసార్లు రన్ చేసినా స్పేస్ అబెండ్ వస్తుందని చెప్పాను అనుకోండి, ఆ! సేమ్ థింగ్. ఇంతకుముందు నేను చెప్పింది స్పేస్ అబెండే, ఇప్పుడు చెప్పింది స్పేస్ అబెండే. ఓకే. ఇక్కడ చెప్పింది ఏంటంటే స్పేస్ అబెండ్ వచ్చింది రిజాల్వ్ చేసిన అని చెప్పాను. హ్మ్. ఇది ఎన్నిసార్లు రీస్టార్ట్ చేసినా స్పేస్ అబెండ్ వస్తూనే ఉంది, ఎన్ని ఇంక్రీజ్ చేసినా వస్తుందనే ఉందని చెప్పాలి. ఓకే. క్యూరియస్ ఎట్లా అడుగుతాడు అసలు ఎట్లా మరి రిజాల్వ్ ఎట్లా చేసినావు అని. హ్మ్. అది క్రియేట్ చేయడం. ఓకే. నేను మనమే సీన్ క్రియేట్ చేసి మనమే ఆన్సర్ చెప్పేటట్టు అట్లా. ఆ, కొన్ని ప్లేసెస్లోనే అన్ని ప్లేస్లో చేయొద్దు. ఇప్పుడు నేను అడుగుతున్నా కదా, నిన్న మీరు ఆఫీస్లో ఏం చేసినంటే రోజు ఆఫీస్లో ఏం చేస్తాం, పోతాం మెయిల్ చూసుకుంటాం, చెత్త పని ఉంటే చేసుకుని వచ్చేస్తాం. ఓకే. అది రెగ్యులర్ పార్ట్. రెగ్యులర్ పార్ట్కి మనం ఎలాంటి సీన్ క్రియేట్ చేయొద్దు. ఓకే. అబెండ్లు వచ్చినాయి అంటే ఎలా రిజాల్వ్ చేసావు అంటే నీ స్కిల్ చెక్ చేస్తున్నప్పుడు ఓకే. సీన్ క్రియేట్ చేయాలి. ఓకే. వాట్ ఇట్. సో ఇవి టెక్నికల్గా నేను చెప్పగలుగుతాను. ఇంటర్వ్యూలో మీరు ఫేస్ చేసేటప్పుడు కొంచెం కూల్ మైండ్తో ఆలోచించి చెప్పాలి. ఓకే. అక్కడ వరకు నేను హెల్ప్ చేయడం కుదరదు. అవునవును. ఓకేనా. సో మనం రాసే ప్రతి ప్రోగ్రామ్ TXWCతో స్టార్ట్ అవ్వాలి. ఓకేనా. ఓకే. నెంబరింగ్ అనేది ఎప్పుడైనా సరే ఫస్ట్ నెంబరు మీరు ఏదైనా తీసుకున్నా సెకండ్ నెంబర్ సేమ్ తీసుకొని యు గివ్ ఓకే. సమ్ సీక్వెన్స్. ఇలా ఓకే. TXWC 4 తీసుకున్నాం అనుకోండి, 4401 అన్న 02 అన్న ఇట్లా 03 తీసుకోండి. ఓకేనా. ఓకే. బ్రెయిన్లో ఈజీ గుర్తుంటే. హ్మ్. అలాగే ఇంకోటి ఇప్పుడే గుర్తుపెట్టుకోండి, JCL రాస్తే గిట్ట TXWC Jతో స్టార్ట్ అవుతుంది. జాబ్ అని ఓకే. 5511 అప్పుడు 501 అనేది దాని JCL. ఓకే. కరస్పాండింగ్ JCL. ఈ జాబ్లో ఈ ప్రోగ్రామ్స్ రన్ అవుతాయి అని అర్థం. ఓకే. బడి గాట్ ఇట్. ట్రైనింగ్ పర్పస్ అక్కడి నుంచే ప్రాక్టీస్ అలాగే ప్రాక్టీస్ చేయాలి. ఓకే, ఓకే. 1 minute, somebody is ringing the bell. ఓకే. Right, sorry. Okay, so now we'll go for the next division. So environment division, the second division in the sequence is environment division. ఈ సీక్వెన్స్ లోనే రాయాలి. ఓకేనా. ఓకే. ఈ డివిజన్స్ అనేది ఇదే సీక్వెన్స్ లో యాస్టేజ్ గా ఒకటే డివిజన్ కంప్లీట్ చేయాలి. సో నా ఎన్విరాన్మెంట్ డివిజన్ ఈజ్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ వన్. దిస్ ఈస్ యూజ్ టు డిఫైన్ ది ఫైల్స్ రిక్వైర్డ్ ఫర్ ద ప్రోగ్రామ్ ఆర్ ఇన్ ద ప్రోగ్రామ్. ఓకే. సో నేను నిన్న చెప్పినట్టు లాజిక్ అంతా మనం కోవాల్లో రాస్తే డాటా అనేది మనకు ఫైల్లో కానీ టేబుల్లో కానీ ఉంటుంది. ఓకే. వీఆర్ మోర్ ఇంపార్టెంట్ ఆన్ ద డాటా పార్ట్. గుర్తుపెట్టుకోండి, ఓకే. మన మెయిన్ ఫ్రేమ్ మొత్తం నిన్న మాట్లాడిందంతా డాటా గురించి. డేటా గురించి. అవును. సో ఇన్ మెయిన్ ఫ్రేమ్, ఓకే, ఒక మెయిన్ ఫ్రేమ్ గురించి మాట్లాడితే డాటా ఈజ్ స్టోర్డ్ ఇన్ ఫైల్స్ ఆర్ డేటాబేస్. ఓకే, బేసిక్గా ఇలా చెప్పాలి, డేటాబేస్. ఓకే. ఫైల్స్ అన్నప్పుడు జనరల్గా మనకు PS ఫ్లాట్ ఫైల్ ఆర్ వీజామ్ అని చెప్పేసి ఇంకోటి ఉంటుంది, ఓకే. KSDS క్లస్టర్. ఓకే. ఇక్కడ స్టోర్ అవుతుంది డేటా. ఓకే, PDS అనేది ప్రోగ్రామ్స్ పర్పస్ అన్నమాట. అది నేను క్లారిఫై చేస్తాను ప్రాక్టికల్లో. ఓకే. ఓకే. నెక్స్ట్ డేటాబేస్ అనే పదం వచ్చినప్పుడు ఏంటంటే మనకు DB2 అండ్ IMS ఈ రెండు ఉంటాయి. ఓకే. సో ఇఫ్ యువర్ ప్రోగ్రామ్ హ్యాస్ డేటా ఇన్పుట్ కానీ అవుట్పుట్ కానీ ఫైల్స్లో ఉంటే, అది PS కావచ్చు, KSDS కావచ్చు, ఏదైనా కావచ్చు, ఓకే. ఎన్విరాన్మెంట్ డివిజన్ విల్ బి ఇన్ ప్లేస్. అది అవసరం. ఓకే, ఎన్విరాన్మెంట్ డివిజన్ మీరు ప్రోగ్రామ్ రాసేటప్పుడే ఫస్ట్ ఈ డివిజన్కి వచ్చినప్పుడే క్వశ్చన్ వేసుకోవాలి, నా ప్రోగ్రామ్కి ఇన్పుట్ అవుట్పుట్ ఏంటని. జనరల్గా అనాలిసిస్ ముందే తెలిసిపోతుంది, అది మీకు ఫైల్స్ ఇన్పుట్ ఏంది అవుట్పుట్ ఏందని. బట్ ఒకవేళ డైరెక్ట్గా బ్లైండ్గా కోడింగ్ స్టార్ట్ చేస్తే ట్రైనింగ్లో ఎన్విరాన్మెంట్ డివిజన్లో క్వశ్చన్ ఖచ్చితంగా వేసుకోవాలి, ఈ ప్రోగ్రామ్ నాకు ఇచ్చిన రిక్వైర్మెంట్లో ఫైల్స్ డేటా అవసరమా కాదా అని.
ఓకే. దీంట్లో మీకు ఇన్పుట్ అవుట్పుట్ సెక్షన్, ఫైల్ కంట్రోల్ పారాగ్రాఫ్ అని చెప్పి రాసుకుని ఇక్కడ డిఫైన్ ద ఫైల్స్కి స్టేట్మెంట్స్ ఉంటాయి. 4 స్టేట్మెంట్స్ ఆ టాపిక్ వచ్చినప్పుడు ఎలాబరేట్ చేస్తాను నేను. ఓకే. దీంట్లోనే మీకు కాన్ఫిగరేషన్ సెక్షన్ అని ఇంకోటి ఉంటుంది యాక్చువల్గా. ఓకే. జనరల్గా అవసరం లేదు. ఓకే, నెవర్ యూస్డ్ దీస్ కోడ్. ఓకే, ఓకే. నాట్ యూస్ఫుల్. ప్రాజెక్ట్ పరంగా కానీ మీ కోడింగ్ పరంగా కానీ యూజ్ లేదు. ఓకే. ఇంట్రోలు అడిగితే సంగతి ఏంటి? మ్మ్. ఓకే, సో ఇందులో మీకు కాన్ఫిగరేషన్ సెక్షన్లో సోర్స్ కంప్యూటర్, ఆబ్జెక్ట్ కంప్యూటర్ అని చెప్పేసి ఒకటి ఉండేది. ఓకేనా, ఓకే. ఇది అండర్ కాన్ఫిగరేషన్. రైట్. సో బేసిక్ ఏంటంటే మీకు మైక్రోసాఫ్ట్ వర్డ్ తీసుకోండి, ఎంఎస్ ఆఫీస్ తెలుసు, ఎంఎస్ ఆఫీస్ తీసుకోండి. ఇంతకుముందే ఇప్పుడు కొత్త వర్షన్ 2010, 2013 వర్షన్, 2016 వర్షన్ ఏదైతే వస్తున్నాయో అవన్నీ కంపాటబుల్ వర్షన్స్ అంటాం. ఓకే. అంటే నేను 97లో 2003లో ఏదైనా వర్డ్ డాక్యుమెంట్ క్రియేట్ చేస్తే ఇప్పుడు కూడా అవి కంపాటబుల్ అవుతాయి అన్నమాట. అది ఇప్పుడు కూడా కొత్త సాఫ్ట్వేర్తో ఓపెన్ చేసుకోవచ్చు. ఓకే. బట్ అది ఇప్పుడు మనకు 2003లో స్టార్ట్ అయిన ఇష్యూ, అది మైక్రోసాఫ్ట్ ఆఫీస్ లాంటి ఇష్యూ 2003లో స్టార్ట్ అయింది. ఓకే. బట్ మెయిన్ ఫ్రేమ్ పుట్టి 1960 70లో ఎప్పుడు పుట్టింది అది. మ్మ్. అప్పుడు మిషన్స్ మార్చినప్పుడు ఏమైందంటే కంపాటబుల్ ఇష్యూ వచ్చింది ఫస్ట్ టైంలో. ఓకే. మిషన్ కొత్త మిషన్కి మారినప్పుడు ఏంటంటే ప్రోగ్రామ్స్ షిఫ్ట్ చేసినప్పుడు మ్మ్. ఆ మిషన్లో ఉన్న ప్రోగ్రామ్స్ ఈ మిషన్లో రన్ కాలేదు. ఓకే. సో దానికి ప్యాచప్ సొల్యూషన్ ఏమి ఇచ్చారంటే ఇక్కడ సోర్స్ కంప్యూటర్, ఓకే. ఫస్ట్ రాసిన కంప్యూటర్, ఆబ్జెక్ట్ కంప్యూటర్ ఇప్పుడు చేంజ్ చేసే కంప్యూటర్. మిషన్ నెంబర్ ఇచ్చేవాళ్ళు. ఓకే. అది ఓల్డ్ సినారియోలో. ఓకేనా, ఓకే. ఇప్పుడు వచ్చిన మనం యూజ్ చేసే కరెంట్ ఏ జీరో సిస్టమ్ అయినా సరే దీస్ ఆర్ ఆల్ కంపాటబుల్. ఓకే. సో ఈ సెక్షన్ అవసరం ఆ లేదు. 3380 రాసిండో 93 రాసిండో ఇంకెక్కడ రాసిండో మనకు ఎక్కడ పాయింట్ రాసినా కానీ ఇది కంపాటబుల్ అన్నట్టు. కంపాటబుల్. సో దిస్ పర్టికులర్ కాన్ఫిగరేషన్ is not useful now. ఓకే. Okay, only old system still you see the same code. అప్పుడు రాసిన ప్రోగ్రామ్స్ మీరు చూస్తే మీకు ఈ సోర్స్ అండ్ ఆబ్జెక్ట్ కంప్యూటర్ అనేది ఇంకా కనపడుతుంది. ఓకే. ఓకే. 2000లో రాసిన ప్రోగ్రామ్స్ అన్నిటికీ ఏం కనపడవు. ఓకే. ఓకే, మీకు 2000లో ఎందుకు చెప్తున్నా అంటే వైటీకో ఇష్యూ వచ్చినప్పుడు ప్రోగ్రామ్స్ అనేది రీమాడిఫై చేశారు. ఓకే. అన్నీ ఉన్న ప్రోగ్రామ్స్ అన్నీ. వైటీకే ఇష్యూ మీకు తెలుసా? నాకు తెలియదు. రైట్, వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఇంపాక్ట్ ఆన్ మెయిన్ ఫ్రేమ్ ఓకే. ఇయర్ 2000. ఓకేనా, డేట్స్ అనేది అంతకుముందు. ఓకే, 1900 సెంచరీలో మనం అప్పుడు నేను సెంచరీ మారిపోయినాం. ఓకేనా, ఓకే. 19 నుంచి 2000 సెంచరీకి వచ్చాం. ఓకే. ఈ 1999లో ఏమైందంటే మెయిన్ ఫ్రేమ్లో డేట్స్ అనేది 6 క్యారెక్టర్స్ మెయింటైన్ చేసేవాళ్ళు. ఓకే. డేట్, ఇయర్ అండ్ మెయింటైన్ చేసేవాళ్ళు. ఓకే. సో అప్పుడు ఏమైంది, ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు డేట్ తీసుకుంటే 14/06/99 ఉండేది. అవును. సెంచరీ మారినప్పుడు ఏమవుతుందంటే దాన్ని 00గా మారేది. 14/06/00 అవుతుంది అది. ఓకే. ఈ 00 అనేది లేదు. అవును. సో ఏజ్ క్యాలిక్యులేట్ చేయడం, ప్రీమియం డేట్ క్యాలిక్యులేట్ చేయడం, డేట్ మీద ఆర్డర్స్ డిస్ప్లే చేయడం, డిస్పాచ్ చేయడం, ఇవన్నీ ఫెయిల్ అయ్యాయి. ఓకే. అది ముందే ఇంపాక్ట్ తెలుసు కాబట్టి వైటుకేషన్కి కోబాల్ ప్రోగ్రామ్స్ అన్నిటినీ 6 to 8 క్యారెక్టర్స్గా మార్చారు డేట్స్ని. ఓకే. 14 అప్పుడు ఇయర్ వచ్చేసి 411. 2000 అని చెప్పి ఇయర్కి వచ్చింది. ఓకే. దట్స్ కాల్డ్ ఇయర్ 2000K. ఈ Y2K ఇష్యూ అని చెప్పేసి వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపాక్టెడ్ ఆఫ్ కోబాల్. ఓకే. సో ఈ పర్టికులర్ పాయింట్లో అప్పుడే ఈ స్టోరీ అనేది రిమూవ్ చేసుకుంటూ వచ్చేసారు చాలామంది ఓకే. యాజ్ పార్ట్ ఆఫ్ ద కోడ్ చేంజ్లో. ఓకే. ఓకే. మీకు చాలా ప్రోగ్రామ్స్ ఇప్పుడు మావి కూడా ఓపెన్ చేసి చూస్తే కామెంట్లు ఉంటాయి, ఇయర్ Y2K ఇష్యూ రిజాల్వ్ అని చెప్పేసి ఉంటాయి అలా. ఓకే. గాట్ ఇట్. ఏ అయితే డేట్ ప్రోగ్రామ్స్ ఉంటాయో అన్నిట్లో ఈ చేంజెస్ జరిగినాయి. బిలియన్స్ ఆఫ్ కోడ్ చేంజ్ అయింది అనమాట అప్పుడు. ఓకే. సో దాన్ని జస్ట్ ఇదంతా స్టోరీలు, బ్యాక్ ఎండ్ స్టోరీస్, ప్రోగ్రామ్స్ ఎలా బిల్డ్ అయినాయి అని ఓకే. 40 years స్టోరీ అనమాట అందులో. సో మనకు ఒకవేళ ప్రోగ్రామ్స్లో ఫైల్ ఉంటే మాత్రమే ఇది యూజ్. ఓకే, ఓకే. ఇందులో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఇంట్రూ నోట్ పాయింట్స్ ఏంటంటే ఎన్విరాన్మెంట్ డివిజన్స్ ఆర్ ఆప్షనల్.
ఓకే. ఫైల్స్ లేకపోతే ఒకవేళ రాయాల్సిన అవసరం లేదు. వి గెట్ డేటా ఫ్రమ్ టేబుల్ అనుకోండి, హ్మ్. ఫైల్స్ అవసరం పడదు మనకు. ఓకే. రీజన్ ఓకే, ఓకే. మీకు ఇంటర్వ్యూలో రిటర్న్ టెస్ట్ జరుగుతున్నాయి ఓకేనా. హ్మ్. ఇంటర్వ్యూలో మీకు ఇంటర్వ్యూ పెట్టే ముందే రిటర్న్ టెస్ట్ కూడా జరుగుతున్నాయి, కొన్ని ప్లేస్లో ఆన్లైన్ పెట్టేస్తారు. ఓకే. అక్కడ ఎన్విరాన్మెంట్ డివిజన్ ఆప్షన్ అనే క్వశ్చన్ వస్తుంది మీకు, ఎస్ ఆర్ నో అనేది. ఓకే. అప్పుడు ఆప్షనల్ చేస్తాను. రియల్ టైం చేసినోడు నో అని పెడతాడు, ఎందుకంటే వాడు ఫైల్స్ ఖచ్చితంగా చూస్తాడు కాబట్టి ప్రోగ్రామ్స్. ఓకే. ఓకే, ఓన్లీ ట్రైనింగ్ కూడా కరెక్ట్ పెడతాడు, ఎస్ ఆప్షనలే, ఫైల్స్ లేకపోతే రాయక్కలే అనే కాన్సెప్ట్ వాడికి తెలుస్తుంది. ఓకే. ఓకే, కొన్నిసార్లు ఇన్స్టిట్యూట్లో ఇన్స్టిట్యూట్లో నేర్చుకున్నందుకన్నా బెస్ట్ ఆన్సర్ చెప్తారు. ఓకే. రియల్ టైం చూసినోడు పప్పులో కాలేస్తాడు పాపం. అదే. మీరు గుర్తుపెట్టుకోండి, ప్రాజెక్ట్ పరంగా మన ట్రైనింగ్ అయినప్పుడు మాత్రం ఎన్విరాన్మెంట్ డివిజన్కి ఇంపార్టెన్స్ ఇవ్వండి. అది పారాగ్రాఫ్ చాలా సింపుల్, 4 లైన్ రాస్తే అయిపోతుంది, అంతే కానీ కదా. చాలా ఇంపార్టెంట్. ఓకే. Then we have data division as the next division. This is used to define the variables ఓకే. required in the program. ఇది కొంచెం ఇంపార్టెంట్ ఓకేనా. వేరియబుల్ డిఫైన్ చేసే స్కిల్ అనేది కొంచెం ఇంపార్టెంట్. లైక్ ఐ టోల్ యూ, మనకు డేటా అనేది ఫైల్స్లో కానీ టేబుల్స్ కానీ ఉందనుకుంటున్నాం. ఓకే. డేటా ఇస్ హియర్. దీన్ని ఏం ఓకే. చేస్తామంటే వీ హ్యావ్ టు గెట్ ఇన్ టు ప్రోగ్రామ్. ఓకే. సో ప్రోగ్రామ్లో టు స్టోర్ ద డేటా, వి యూస్ వేరియబుల్స్. ఓకే. వేరియబుల్స్లో స్టోర్ చేసుకొని ప్రోగ్రాంలోకి తీసుకుంటాం అవుతుంది. ప్రాసెస్ దెమ్ అండ్ అగైన్ సెండ్ ది డేటా అవుట్. ఓకే, అది కూడా వేరియబుల్సే. వేరియబుల్స్ మొత్తం ప్రోగ్రాంలో మొత్తం మనకు ఓకే. వేరియబుల్స్తోనే పని ఓకేనా. మనం ఏదైతే డేటా ప్రాసెస్ చేయాలనుకుంటున్నామో, ఏదైతే డేటా ఫైల్ నుంచి టేబుల్ నుంచి తెచ్చుకోవాలనుకుంటున్నామో, ఆ రిలవెంట్ డేటా వేరియబుల్స్ అనేది మనము ప్రోగ్రాంలో డిఫైన్ చేయాలి. ఓకే. ఓకే, ఎవడైనా వేరియబుల్ అనే పాయింట్ అడిగితే ఇట్స్ a memory allocation. ఓకే. It's a memory allocation used within program. Okay, used within program to store and process data. వేరియబుల్ అనేది ప్రోగ్రామ్ ఉన్నంతసేపే ఉంటుంది. ఓకే. ఓకే. ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ కంప్లీట్ అయిన తర్వాత, మనం స్టాప్ రన్ నుంచి ఎగ్జిట్ వచ్చిన తర్వాత, ఆ వేరియబుల్ ఉన్న మెమరీ మనకు ప్రోగ్రామ్కి ఎలాంటి లింక్ ఉండదు. ఓకే, వైల్ ఎగ్జిక్యూటింగ్ ద ఆ ప్రోగ్రామ్. మెమరీలో ఇంకో పాయింట్ బాగా గుర్తుపెట్టుకోండి, ఇంకో పాయింట్, ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత కూడా ఆ వేరియబుల్స్లో ఇంకా ఆ జంక్ డేటా ఉంటుంది ఓకేనా. ఓకే. ఈ పదం గుర్తుపెట్టుకోండి, జంక్ డేటా అనేది గుర్తుంటుంది. ఓకే, ఓకే. సో వేరియబుల్ డిక్లరేషన్స్ అనేది మనము 3 పాయింట్స్కి డిఫైన్ చేస్తాం డేటా డివిజన్లోనే. ఫస్ట్ ఫైల్ సెక్షన్, వర్కింగ్ స్టోరేజ్ సెక్షన్ అండ్ లింకేజ్ సెక్షన్. ఓకే. ఓకే. కమ్యూనికేషన్ సెక్షన్, రిపోర్ట్ సెక్షన్ అని చెప్పేసి కూడా ఎక్స్ట్రా ఉంటాయి, బట్ దే ఆర్ నాట్ యూజ్డ్ ఇన్ ఎనీ మోర్. ఓకే. ఫైల్ సెక్షన్ అనేది మనకు when we have files, okay, only file related variables. మన ఫైల్ మన ప్రోగ్రామ్లో తెచ్చుకుంటున్నాం అంటే ఆ ఫైల్ సంబంధించిన వేరియబుల్స్ అన్ని ఇక్కడ డిఫైన్ చేసుకోవాలి. ఓకే. ఫర్ యువర్ వర్కింగ్ వేరియబుల్స్ అని చెప్తాం. జనరల్గా ఇక్కడ మనకు కావాల్సిన కౌంటర్ వేరియబుల్స్ కానీ, వాలిడేషన్ స్విచ్ వేరియబుల్స్ కానీ, లూపింగ్ వేరియబుల్స్ కానీ తీసుకోవాలి. ఇది మీ లాజిక్ డిపెండెంట్ అనమాట. ఓకే. యాజ్ పర్ యువర్ రిక్వైర్డ్ లాజిక్ పార్ట్ నేను చెప్తాను, కొన్ని కామన్గా ఏవేవి కావాలో చెప్తాను. ఓకే. ఇది కొంచెం ఇంపార్టెంట్. ఫైల్లో ఏదైతే డేటా ఉందో దానికి సంబంధించిన వేరియబుల్ డిఫైన్ చేయడం ఈజీయే. ఓకే. మీ లాజిక్కి ఏం కొత్త వేరియబుల్స్ కావాలనేది డిఫైన్ చేయడం కొంచెం ట్రిక్కీ అనమాట. ఓకే. సో వర్కింగ్ స్టోరేజ్ సెక్షన్ ఈస్ వెరీ మచ్ ఇంపార్టెంట్. అది నేను చెప్తాను, కొన్ని సెట్ ఆఫ్ వేరియబుల్స్ చెప్తాను, ఇవి ఎలా యూజ్ అవుతాయి చెప్తాను. ఓకే. లింకేజ్ సెక్షన్ అనేది వెన్ యూ హ్యావ్ ఎ సబ్ ప్రోగ్రామ్, ఓకే, ఇది ఒక పాయింట్లో యూజ్ అవుతుంది. వెన్ యూ హ్యావ్ ఎ పామ్ పారామీటర్ టు గెట్ డేటా. ఓకే, ఈ పాయింట్స్ నేను ఆ టాపిక్ వచ్చినప్పుడు చెప్తాను. ఓకే. ఓకే. మనకు ఇప్పుడు ప్రస్తుతానికి వర్కింగ్ స్టోరేజ్ సెక్షన్ మీద గ్రిప్ వస్తే చాలు. ఓకే. ఎనీ వేరియబుల్ సింటాక్స్ అనేది సేమే ఉంటుంది, ఓన్లీ ద సెక్షన్ విల్ బి చేంజింగ్ యాజ్ పర్ యువర్ వేరియబుల్స్. ఓకే. Now the last story is procedure division. మెయిన్ లాజిక్ ఎక్కువ ఉంటుంది. Right, this is used
టు కోడ్ ది లాజిక్. ఓకే. ఓకే, మనకు 80% ఆఫ్ వర్క్ ఈజ్ హియర్. ఓకే. మనకు కావాల్సిన మ్యాక్సిమం వర్క్ అంతా ఇక్కడే జరుగుతూ ఉంటుంది. పాయింట్ ఏంటంటే దీంట్లో కోబాల్ డిఫైన్డ్ అని చెప్తున్నాం. కోబాల్ డిఫైన్డ్ పారాగ్రాఫ్స్ కానీ సెక్షన్స్ కానీ ఏం లేవు. ఓకే. ఓకే, ఏంటంటే మనం జనరల్గా యూజర్ డిఫైన్డ్ అని చెప్తాం. ఓకే. మనం పారాగ్రాఫ్స్ని సెక్షన్స్ని డిఫైన్ చేసుకోవచ్చు. ఓకే. మనం జనరల్గా ఈ పాయింట్ యూజ్ చేస్తాం. ఇప్పుడు డాటా డివిజన్లో ఫైల్ సెక్షన్, వర్కింగ్ స్టోరేజ్ సెక్షన్ అని చెప్పేసి ఇక్కడ ఇన్పుట్ అవుట్పుట్ సెక్షన్, ఫైల్ కంట్రోల్ పారాగ్రాఫ్ అని చెప్పేసి ప్రీ డిఫైన్డ్ ఇవన్నీ కోబాల్ రిలేటెడ్. ఓకే. ఓకే. ప్రొసెస్ డివిజన్లో దీనిలో వచ్చేసి మనం డిఫైన్ చేసుకోవచ్చు. కోబాల్లో ప్రొసెస్ డివిజన్ సంబంధించినంత వరకు అక్కడ పర్టికులర్ డిఫైన్డ్ సెక్షన్ పారాగ్రాఫ్స్ ఏం లేవు. ఓకే. బట్ మనం రాసే ప్రోగ్రామ్ 2000 లైన్ ప్రోగ్రామ్ సీక్వెన్స్గా రాయకుండా ఏం చేస్తాం అంటే థింగ్స్ ఆఫ్ పారాగ్రాఫ్గా కన్వర్ట్ చేస్తాం. ఓకే. సో వెన్ వీ కన్వర్ట్ దోస్ పారాగ్రాఫ్స్ ఇన్ ప్రాపర్ వే, ఆ పారాగ్రాఫ్ నేమింగ్ అనేది యూజర్ డిఫైన్డ్ ఉంటుంది. అగైన్ మోర్ ఇంపార్టెంట్ షుడ్ బి రీడబుల్ నేచర్. ఓకే. ఓకే, సో మనం జనరల్గా ప్రాక్టీస్ చేయడం గురించి కూడా ఎలా రాస్తాం అంటే ప్రొసీజర్ డివిజన్లో ఫస్ట్ పారాగ్రాఫ్ ఆల్వేస్ పుట్ లైక్ దిస్, మెయిన్ పారా అని చెప్పి రాసుకోండి. ఓకేనా? ఓకే. కొన్ని దాంట్లో ఏంటంటే మీకు డ్రైవర్ పారా అని చెప్పేసి కూడా ఉంటుంది కొన్ని ప్రాజెక్ట్లో. ఓకే. సో మనం మెయిన్ పారా అని చెప్పేసి ప్రాక్టీస్ చేయడం స్టార్ట్ చేయాలి. ఓకే, ఓకే. మీరు ఏ పారాగ్రాఫ్ రాయకపోయినా కోబాల్ ఏం అడగదు. ఓకే. కాబట్టి అండర్స్టాండబిలిటీ, రీడబిలిటీ కోసం. రెగ్యులర్గా మనం ప్రాక్టీస్ చేసినప్పుడే ఎలా ఉంటుందో చూసుకుంటూ పోవాలి. ఓకే. రేపు మీరు ప్రాజెక్ట్లో ఒక ప్రోగ్రామ్ చూస్తే మనం ట్రైనింగ్లో రాసుకున్న ప్రోగ్రామ్ ప్రకారమే ఉండాలి అది. నేను ఇక్కడ ఒకటి చెప్పి అక్కడ మీరు ఒకటి చూస్తే పని చేయదు ట్రైనింగ్. ఓకే. కంగారు అయిపోతుంది, మనం చేయాల్సిన పనులు ఉండదు. ఎక్స్పెక్టేషన్ తర్వాత వెళ్తారు కాబట్టి అక్కడ అన్ఎక్స్పెక్టెడ్ తగిలితే ఇబ్బంది అవుతుంది. మొత్తం కన్ఫ్యూజన్ సైడ్లోకి వెళ్ళిపోతుంది. కొంచెం ఇబ్బంది అవుతుంది, కొంచెం హార్డ్ వర్క్, స్ట్రెస్ ఎక్కువ అవుతుంది అసలు టైం. ఓకే, సో వాట్ ఎవర్ వీఆర్ గెటింగ్ ట్రైన్, నేను చూపిస్తాను రియల్ టైం ప్రోగ్రామ్ కూడా నేను చూపిస్తూ ఉంటాను. టైమ్ టు టైం కొన్ని ప్లేసెస్లో చూపిస్తూ ఉంటాను. అవి రికార్డింగ్స్ మేము వీడియోస్ పెట్టి యూట్యూబ్లో పెట్టి, ఓకే. కంపెనీది కాబట్టి కొంచెం సెక్యూర్ ఉంటుంది కాబట్టి వీ కెనాట్ డూ దాట్. ఓకే. సో కొంచెం కేర్ఫుల్గా తీసుకొని కొన్ని వీడియోస్ని అప్లోడ్ చేయగలుగుతాం. ఓకే. ఓకే. కొన్ని ట్రైనింగ్లో మనం చూస్తాం, బట్ అది డిస్క్లోజ్ అవ్వదు బయటికి. ఓకే. సో నేను చూపిస్తాను కొన్ని ప్రోగ్రామ్స్, రియల్ టైం ప్రోగ్రామ్స్ ఓపెన్ చేసి చూపిస్తే యూ విల్ నోటీస్ ఇట్. అరే ఈ ప్రోగ్రామ్ ఇలా అనాలిసిస్ చేయాలి, ఏ పారాగ్రాఫ్ ఎలా కోడ్ చేస్తే ఈజీగా ఉంటుంది అనేది డీటెయిల్స్ తెలుస్తుంది. అదే ఎగ్జిస్టింగ్ కోడ్స్ ఉంటాయి కదా, ఎట్లా డిఫైన్ చేశారు, ఎట్లా రాశారు అని చెప్పేసి చూసుకోవచ్చు. రైట్, ఎగ్జాక్ట్లీ. సో ప్రొసెస్ డివిజన్ ఈజ్ వాట్ విల్ బి మోర్లీ ఆన్ ద లాజిక్ సైడ్. ఓకే, ఒకవేళ సంబడి ఆస్క్ యూ టు కోడ్ ఏ ప్రోగ్రామ్, 4 డివిజన్స్ తెలిసినాయి కదా, ప్రోగ్రామ్ కోడ్ చేయగలుగుతావా అంటే దానికి మనకు ఇంకొక పాయింట్ తేవాలి, కోబాల్ కోడ్ షీట్ గురించి తెలవాలి. కోబాల్ కోడ్ షీట్ వచ్చేసరికి ఏంటంటే మీకు 1 to 80 క్యారెక్టర్ లెంత్ రాసుకోవాలి. ఓకే, ఏ ప్రోగ్రామ్ అయినా 1 to 80 క్యారెక్టర్ లోపలే ఉంటుంది. అందులో కూడా 1 to 6 ఇస్ ద సీక్వెన్స్ నెంబర్, లైన్ సీక్వెన్స్ నెంబర్. ఇది సిస్టమ్ జనరేట్ చేస్తుంది కాబట్టి ఇగ్నోర్. ఓకే. 7th కాలమ్ ఈజ్ ఫర్ యువర్ కామెంట్. ఓకే, మీరు ఏ పర్టికులర్ లైన్ అయినా కామెంట్ చేయాలనుకుంటే స్టార్ ఇచ్చేసి కామెంట్ రాసుకోవచ్చు. ఓకే, గుర్తుపెట్టుకోండి, మెయిన్ ఫ్రేమ్లో కామెంట్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ యాజ్ వెల్. ఓకే. ప్రోగ్రాంలో ఏదైనా చేంజెస్ చేసినప్పుడు ఎందుకు చేంజ్ చేశారు, ఎవరు చేంజ్ చేశారు అనే, ఏ డేట్కి చేంజ్ చేశారు అనేది కూడా లాగ్ కామెంట్ రాస్తాం. ఓకే, దే ఆర్ కాల్డ్ చేంజ్ లాగ్స్, కానీ మనం సింపుల్గా లాగ్ కామెంట్స్ అంటాం. నేను చూపిస్తాను ఇవి. ఓకే, అలాగే ప్రోగ్రామ్ను ఒక లాజిక్ బిల్డ్ చేయడానికి 400 లైన్లు పట్టచ్చు అనుకున్నాం. ఓకే, 400 లైన్ లాజిక్ని వీ విల్ రైట్ 4 లైన్స్ ఆఫ్ ఇంగ్లీష్ కోడ్ డీటెయిల్స్ అక్కడ రాస్తాం. సో ఎంత లాజిక్ అనేది ఈ పర్టికులర్ ప్రాసెస్ సంబంధించి అని చెప్పి రాస్తాం సింపుల్గా. ఓకే, అలాగే ఆల్సో వెరీ ఇంపార్టెంట్, వీ డోంట్ డిలీట్ ఎనీ ఓల్డ్ కోడ్. ఓకే, ఏమన్నా అవసరం అయితే కమెంట్ చేసుకుంటాం. ఎగ్జాక్ట్లీ, వెరీ మచ్ ఇంపార్టెంట్. వాట్ వీ డూ ఈజ్ వీ జస్ట్ కామెంట్ దెమ్. ఒకవేళ మనకు రిక్వైర్మెంట్లో A to B అనే 10 లైన్స్ తీసి C to D అనే 10 లైన్స్ యాడ్ చేయమని చెప్పాడు అనుకోండి కొత్త లాజిక్ ప్రకారం. ఓకే, A to B అనే 10 లైన్స్ని వి జస్ట్ కామెంట్ అవుట్, వి డోంట్ డిలీట్ ఇట్.
ఓకే. ఎందుకంటే దీనికి బ్యాకప్ అనుకోండి, లేదా ప్రీవియస్గా అనాలిసిస్ చేసేటప్పుడు ఏదైనా ప్రీవియస్ లాజిక్ ఏముందని తెలుసుకోవడానికి కానీ, ఓకే. అలాగే ఇష్యూస్ వచ్చిన బ్యాక్అవుట్ చేయడానికి ప్రీవియస్ కోడ్ రెడీగా ఉంటుంది ఆడ. ఓకే, ఆన్ మెయిన్ ఫ్రేమ్ ప్రాస్పెక్టివ్ డెలీటింగ్ నాట్ ఎంకరేజబుల్. ఓకే. ఏమైనా ఉంటే కమెంట్ ఇవ్వండి. కామెంట్ చేయడం కానీ, బ్యాకప్ తీసుకోవడం కానీ, ఇలాంటివి బ్యాకప్ డోర్ పెట్టుకోవాలి. ఓకే. 3-4 days back కూడా we have an SME saying the same statement. ఓకే. We are not encouraging anything in deleting and mainframe. You Okay. have a backup before you do any tracing removal అని చెప్పేసి క్లియర్ స్టేట్మెంట్ చెప్పాడు. ఓకే. ఫస్ట్ నేను చెప్పినట్టు ఈజ్ హ్యావింగ్ సమ్ 40-45 years experience. ఆహా! సో we generally do not delete, we let's comment them in the program. ఓకే. అలాగే మీరు రాసే లాజిక్ కి కామెంట్స్ కూడా ఉంటుంది. ఓకే. నెక్స్ట్ కమ్స్ ద సెట్ ఆఫ్ ఏరియా ఏ. 8 to 11 is ఏరియా ఏ అంటాం. జనరల్గా దిస్ ఇస్ ద ప్లేస్ వేర్ యూ కోడ్ ది హెడర్స్. ఓకే. డివిజన్ నేమ్స్ కానీ, సెక్షన్ నేమ్స్ కానీ, పారాగ్రాఫ్ నేమ్స్ కానీ, ఇవన్నీ ఏంటంటే హెడర్స్ అన్నమాట. ఓకే. స్కూల్లో ఎగ్జామ్ పేపర్ రాసినట్టు ఓకే. హెడర్ రాసి ఆ సబ్జెక్ట్ స్టార్ట్ చేసినట్టు. ఓకే. 01 లెవెల్ ఆఫ్ వేరియబుల్స్, ఇవన్నీ ఏంటంటే మనకు 8 to 11 ఎక్కడైనా స్టార్ట్ చేయొచ్చు, బట్ ఓకే. స్టార్ట్ ఎట్ 8th కాలం. ఓకేనా, ఓకే. అది స్టాండర్డ్. మీరు 8లో రాయొచ్చు, 9లో రాయొచ్చు, 10లో రాయొచ్చు, 11లో కూడా రాయొచ్చు, కానీ యూ స్టార్ట్ ఎట్ ఆల్వేస్ ఎట్ 8th కాలం. ఓకే. 12 to 72 is your area B. This is the place, this is the big place where you can start writing the statements, the logic part. Okay na? ఓకే. Then 73 to 80, again this is also an interview question. Okay. What is the purpose of using 73 to 80 అని అడుగుతారు. ఓకే. ఇది చేంజ్ ట్యాగ్ కోసం అని చెప్పండి, బెస్ట్ ఆన్సర్. ఓకే. సో సింటాక్స్. 2000 lines of code లో you made added 2 lines. ఓకే. అది ఎలా చేస్తాం అంటే, చేంజ్ టికెట్ నెంబర్ ఏదైతే ఉందో అది 73-80 మధ్యలో కోడ్ చేసి పెడతాం. ఓకే. పుట్ దేర్. అప్పుడు ఏంటంటే మనకు సర్చింగ్ చేయడం కానీ, చేంజ్ లాక్ చేసుకోవడం కానీ ఈజీ ఉంటుంది అన్నమాట. ఈజీ ఉంటుంది. ఓకే. ఓకే, జనరల్గా యూజర్ ఐడి రాస్తారని చెప్తారు. యూజర్ ఐడి రాయద్దు, యూ షుడ్ మెన్షన్ ద టికెట్ నెంబర్ నౌ ఇట్ ఇస్. ఓకే. ఓల్డ్ ప్రాజెక్ట్లో 20 years బ్యాక్ ఏంటంటే టికెట్ సిస్టమ్ అట్లాంటిది ఏం లేదు, వర్క్ చేసుకునేటోళ్ళు. ఓకే. ఇప్పుడు ఏంటంటే వర్క్ ట్రాక్ అవ్వాలి కాబట్టి టికెట్ అవర్స్, దాని మీద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చాలా ఉన్నాయి. సో యూ కీప్ ఎ టికెట్ నెంబర్, నాట్ ద యూజర్ ఐడి. ఓకేనా, ఓకే. ఇది మీ కోడింగ్ స్టైల్లో. బట్ మీరు నార్మల్గా చేసేది 7 to 72 అనేది యువర్ కోడ్ ఏరియా అంటాం. ఓకే. 7 నుంచి స్టార్ట్ చేసి 72 వరకు. ఓకే, నౌ ఇఫ్ దిస్ ఈస్ ద ఫస్ట్ పాయింట్ టు స్టార్ట్ విత్, మనం రాసే ఫస్ట్ డమీ ప్రోగ్రామ్ వచ్చేసరికి ఐడి డివిజన్, ప్రోగ్రామ్ ఐడి TXWCJ001 or మనది ప్రోగ్రామ్ క్వాలిటీ 1101. ఓకే. author, write your name, date written. నేను టుడే అని రాస్తాను, మీరు ఏ రోజు రాస్తే ఆ రోజు రాసుకోవచ్చు. ఓకేనా, ప్రాక్టీస్లో కూడా ఇది మిస్ చేయొద్దు. డూ నాట్ మిస్ షార్ట్ కట్స్. ఓకే, ఓకే. ఇది సింపులే కదా, దీన్ని ఎందుకు రాస్తానని చెప్పి రాయొద్దు. ట్రై టు మేక్ ఇట్ వెరీ క్లియర్ విత్ యువర్ ప్రాక్టీస్. ఓకే, ఓకే. కొన్ని బోరింగ్ పాయింట్సే, ఇది నాకు ఇష్టం లేదు చెప్పడం, బట్ స్టిల్ ఐ హ్యావ్ టు మేక్ యూ టు ఎంకరేజ్ విత్ దట్. ఓకే. గుర్తుండే ఇంటర్వ్యూ టైంకి ఆ పాయింట్ గుర్తు రాకపోతే మళ్ళీ కష్టం. ఇప్పుడు మర్చిపోతే అక్కడ గుర్తుండవు. ఓకే, సో ఫైల్ కంట్రోల్ పారాగ్రాఫ్, డివిజన్, ప్రతి డివిజన్కి ఒక గ్యాప్ లైన్ ఇవ్వండి. ఓకే, ఓకే. దెన్ డేటా డివిజన్, ఫైల్ సెక్షన్, స్టోరేజ్ సెక్షన్ అండ్ లింకేజ్ సెక్షన్. రాసే ప్రతి ప్రోగ్రాంలో నాకు ఇది మొత్తం కనపడాలి. ఓకేనా, ఓకే. మీరు ఎట్ ద లాస్ట్ యూ విల్ నోటీస్ దట్ ఎవ్రీథింగ్ ఈజ్ ఇంపార్టెంట్. ప్రస్తుతానికి కొంచెం బోరింగ్గా ఉండొచ్చు, లేదా చిన్న చిన్న పాయింటే కదా అనిపించచ్చు, బట్ స్టిల్ విల్ హ్యావ్ లాట్ ఆఫ్ ఇంపార్టెన్స్ లేటర్ ఆన్. ఓకే. స్టేట్మెంట్ అనేది సింపుల్ డిస్ప్లే రాస్తున్నాం. డిస్ప్లే అనేది జనరల్గా ఏదైనా మెసేజ్ అవుట్పుట్గా ప్రింట్ చేసుకోవడానికి. ఓకే. ఇప్పుడు హలో అనేది బేసిక్ రాసే స్టోరీ అనమాట. ఓకే. స్టాప్ అండ్ దిస్ ఇస్ టు ఎండ్ ద COBOL ప్రోగ్రామ్. ఓకే.
This is what we call it as skeleton of COBOL program. ఓకే. అంటే మనం లాజిక్ లేకుండా రిక్వైర్మెంట్స్ ఏం లేకుండా ఒక COBOL ప్రోగ్రామ్ చూడాలనుకుంటే ఈ రకంగా ఉంటుంది స్కెలిటన్. ఓకే. ఐడి డివిజన్, ఎన్విరాన్మెంట్ డివిజన్, డేటా డివిజన్ అండ్ ప్రొసీజర్ డివిజన్. ఓకే. ఈ డివిజన్స్ లో ఇఫ్ యు నో ఎవ్రీథింగ్ దెన్ యూ కెన్ కోడ్ ఎనీ ప్రోగ్రామ్. ఓకే. ఇందులో మీకు బ్రెయిన్ తో పని ఉండేది ఓన్లీ ప్రొసీజర్ డివిజన్ తో మాత్రమే. ఓకే. రిమైనింగ్ డివిజన్స్ ఆర్ యువర్ ఇంగ్రీడియంట్స్. ఓకే. మెయిన్ లాజిక్ అంతా ఈ ప్రొసీజర్లోనే ఉంటుంది కాబట్టి. రైట్. కుకింగ్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అంతా మీరు 3 డివిజన్లో పెట్టుకుంటారు. ఓకే. మీ కుకింగ్ రెసిపీ నేమ్, ఓకే. చెఫ్ నేమ్, ఓకే. కావాల్సిన ఇంగ్రీడియంట్స్, చేయాల్సిన బౌల్స్, ఓకే. రిమైనింగ్ థింగ్స్, స్పైసెస్, ఎవ్రీథింగ్. దెన్ స్టార్ట్ ద ప్రొసీజర్స్. ఓకే. సో రిమెంబర్ ద ట్రిక్ విత్ ఈజీ ఎగ్జాంపుల్స్ ఆల్వేస్. ఓకే. మిగతా 3 డివిజన్స్ ఇంగ్రీడియంట్స్ వరకే, ప్రిపరేషన్ వరకే. ప్రాసెస్ అంతా ప్రొసీజర్ డివిజన్ ఉంటుంది. ఓకే. అనాలిసిస్ చేసేటప్పుడు వన్ ఆఫ్ ద బెస్ట్ ట్రిక్ ఐఎమ్ టెలింగ్, అనాలిసిస్ చేసేటప్పుడు ఏదైనా ఎగ్జిస్టింగ్ ప్రోగ్రామ్లో ఇష్యూ వచ్చింది, దీన్ని అనాలిసిస్ చేయమని చెప్పినా, నాకు డాటా రావట్లేదు ఈ ప్రోగ్రామ్ అనాలిసిస్ చేయమని చెప్పినా, ఫర్ ఎనీ కైండ్ ఆఫ్ ప్రోగ్రామ్ అనాలిసిస్ యూ షుడ్ స్టార్ట్ ఫ్రమ్ ప్రొసీజర్ డివిజన్. ఓకే. రెసిపీ పేరు తెలవడంలో యూజ్ లేదు, రెసిపీ టేస్ట్ కావాలి మనకు. ఓకే. అది ఎలా చేశాడు అనేది ఇంపార్టెంట్. ఓకేనా? ఓకే. సో ఆల్వేస్ రిమెంబర్ టు అనలైజ్ ఓన్లీ ప్రొసీజర్ డివిజన్. ఓకే. ఈ ఒక్క స్టేట్మెంట్లో మీకు ఏంటి ఇంపార్టెన్స్ అంటే, అవుట్ ఆఫ్ సమ్ 1000 లైన్స్ ఆఫ్ కోడ్ అనుకుందాం యావరేజ్గా, somewhere like 250 lines అనేది you will have this ID division, environment and data division only. Okay. Now when you analyze, when you start your analysis from procedure division, okay, 250 lines of code మనం you are leaving okay 250 lines directly. okay Code length now will be 700 lines only. అందులో కూడా నేను షార్ట్ కట్స్ చెప్తాను. okay అందులో కూడా ఆ 700 లైన్స్ కూడా ఎక్కడ ఎలా మిస్ అవుతుంది, ఎలా తీసేయాలో కూడా నేను చెప్తాను. okay బట్ దిస్ ఈస్ ద ఫస్ట్ పాయింట్ టు అనలైజ్ యువర్ ప్రోగ్రామ్ స్టార్టింగ్ ఫ్రమ్ ప్రొసీజర్ డివిజన్ రాదర్ ఫ్రమ్ యువర్ డేటా డివిజన్ ఆర్ ఎనీవేర్. okay ఓకే, ఏది ఎక్కడ ఎలా చూడాలో నేను చెప్తాను. కొన్ని జేసీ చూసి చెప్పేయచ్చు, కొన్ని కోబాల్కి వచ్చినా చూడాల్సిన పాయింట్ చెప్తాను. టిక్ క్వశ్చన్ బట్టి. ఓకే, సిచ్యువేషన్ క్రియేట్ చేసినప్పుడు నేను సొల్యూషన్స్ చెప్తా ఉంటాను. దీస్ ఆర్ ఆల్ జస్ట్ యువర్ అండర్స్టాండబుల్ పాయింట్స్ ఓన్లీ. ప్రాజెక్ట్లో మీరు చేసేటప్పుడు ఇనిషియల్గా కొంచెం స్ట్రెస్ ఉంటుంది. ఓకే ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పిన పాయింట్ మీకు 2-3 మంత్స్ తర్వాత గుర్తుంటా అనేది చాలా తక్కువ. ఓకే కానీ మీరు వెన్ యూ స్టార్ట్ అనలైజింగ్, వెన్ యూ నోటీస్ ఇట్, మీరు డేటా డివిజన్లో టైంపాస్ చేసిన తర్వాత తెలుస్తుంది అన్నమాట, ఓకే రాంగ్ ప్లేస్లో కూర్చున్నాను ఇంతసేపు అని. ఓకే జస్ట్ టైం వేస్ట్ అయిపోయింది అంతా. రైట్, దట్ ఈస్ వాట్ ఎక్స్పీరియన్స్ ఈస్. ఫ్రెషర్కి నాకు ఉన్న డిఫరెన్స్ అది. ఫ్రెషర్ హీ విల్ స్టార్ట్ అనలైజింగ్ ఫ్రమ్ ద బిగినింగ్, విచ్ ఈస్ వాట్ ద డిఫాల్ట్ ప్లాన్. ఓకే Experience will start with the straight away trick point. Okay, so that is what the training is. Train for the experience, not as a fresher. గుర్తుపెట్టుకోండి, మన ప్రోగ్రామ్స్ అని అలాంటివే ఉంటాయి. ఓకే మీరు నేను చెప్పాను, at any points training is very serious for me. ఓకే Any doubts ఇంతవరకు ఈ డివిజన్స్ మీద? రైట్. Now the most important story is compilation. ఇది చాలా ఇంపార్టెంట్, ఇది మర్చిపోవద్దు. ఓకేనా? ఇది స్టోరీ అనేది మీకు ప్రాజెక్ట్లో ఇంట్రోలో బాగా యూజ్ అవుతుంది. కంపైలేషన్ అనేది ఏంటంటే, వెన్ వీ కోడ్ దిస్ ప్రోగ్రామ్ వీ కాల్ ఇట్ యాజ్ సోర్స్ కోడ్. Source code which will be in English language. Okay. This is not understandable by system. Okay. System అనగా బేసిక్గా OS అన్నమాట. Okay. OS కి ఇంగ్లీష్ అర్థం కాదు. It need a machine language. Okay, machine language కావాలి దానికి. Then what we have to do is we need to convert the source to machine. Okay. సోర్స్ ని కన్వర్ట్ చేయడం, ఈ ప్రాసెస్ ని కంపైలేషన్ అంటాం. Okay. Process is known as compilation. Okay,
Okay. To compilation, we use compilers. Okay. Compilers are the programs. ఓకేనా? Okay. పాయింట్ వచ్చేసరికి IGY CRCTL. దిస్ ఈజ్ యువర్ కోబాల్ కంపైలర్. Okay. వాళ్ళని ఎక్కడ రాయాలన్నా మీకు ఈ కంపైలర్ కావాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. Okay. రెడీ? Okay. సో టు కంపైల్ COBOL, we use two-step process. Okay. 2 స్టెప్స్ జరుగుతాయి అన్నమాట. ఓకే, ఇదంతా జాబ్లో మీకు ప్రాసెస్లో స్టెప్ 1, ఫస్ట్ స్టెప్ వచ్చేసరికి కంపైల్ అంటాం. Okay. we use IGY CRCTL. దిస్ ఇస్ ద కంపైలర్. ఇదేం చేస్తుందంటే కోబాల్ సోర్స్ కోడ్ ఏదైతే మనం రాసామో దాన్ని ఆబ్జెక్ట్ కోడ్గా కన్వర్ట్ చేస్తుంది. Okay. బట్ దిస్ ఇస్ నాట్ రెడీ ఫర్ ఎగ్జిక్యూషన్. Okay. నేను మీకు ఏదైనా పోర్చుగీస్, మనకు కొన్నిసార్లు మెయిల్స్ పోర్చుగీస్లో వస్తుంది, నుంచి వచ్చినప్పుడు కొన్ని పోర్చుగీస్ లాంగ్వేజ్లో వస్తుంది. ఓకే. సో టికెట్ అన్న ఆ యూజర్ క్రియేట్ చేసిన అర్థం. ఓకే. ఇప్పుడు నేను దాన్ని అర్థం చేసుకోవాలంటే ఏం చేయాలి? కన్వర్ట్ చేసుకోవాలి మన లాంగ్వేజ్లో. ట్రాన్స్లేట్గా కన్వర్ట్ చేసుకుంటాం, రైట్? ఓకే. కన్వర్ట్ అయిన తర్వాత చదవాలి, రైట్? ఇట్ షుడ్ బి రీడబుల్, అండర్స్టాండబుల్. ఊరికే ట్రాన్స్లేట్ చేస్తే అయిపోదు, అది చదివి నాకు అర్థం చేసుకోవాలి కదా. అవునవును. అలాగే కన్వర్టింగ్ దీస్ వర్డ్స్, డాటా డివిజన్ అనే పదాన్ని మీరు మిషన్గా కన్వర్ట్ చేశారు కరెక్టే, కానీ వాట్ ఈస్ డాటా డివిజన్ అనే క్వశ్చన్ ఉంటుంది కదా. అవునవును. వాట్ ఈస్ డిస్ప్లే అనే క్వశ్చన్ ఉంటుంది కదా. అవునవును. దట్ ఈస్ వాట్ ద నెక్స్ట్ స్టెప్. మనం కోబాల్ డెఫినేషన్స్ ఇంక్లూడ్ చేయాలి. ఓకే. లింక్ ఎడిట్ స్టెప్ అంటాం. ఓకే. CWL కానీ IEWL అనేది ప్రోగ్రామ్ ఉంటుంది, ఏదో ఒకటి చెప్పినా ఏం కాదు. ఓకే. ఇది ఏం చేస్తా అంటే పైన క్రియేట్ అయిన ఆబ్జెక్ట్ కోడ్కి కోబాల్ డెఫినేషన్స్ని యాడ్ చేస్తాం. ఓకే. దెన్ విల్ గెట్ అన్ అవుట్పుట్ కాల్ లోడ్ మాడ్యూల్. ఓకే. లోడ్ మాడ్యూల్ అంటే అదేనా? ఓకే. బేసిక్గా ఇంట్రోలో చెప్పినప్పుడు కానీ నార్మల్గా అండర్స్టాండింగ్ ఏంటంటే సోర్స్ కోడ్ని కంపైల్ చేస్తే వస్తుంది లోడ్ మాడ్యూల్ అని చెప్తాం. ఓకే. మనం ఎందుకు బయట అవుట్పుట్ వాళ్ళని చూస్తాం అంతే. కాబట్టి దట్ ఈస్ ఈ స్టేట్మెంట్ కరెక్టే. వెన్ యూ కంపైల్ యూ గెట్ లోడ్ మాడ్యూల్ అనేది సింపుల్ స్టేట్మెంటే. ఓకే. బ్యాక్ ఎండ్లో జరిగే ప్రాసెస్ 2 స్టెప్ ప్రాసెస్ జరుగుతుంది. ఓకే. సింటాక్స్ మిస్టేక్స్ ఏమైనా ఉంటే ఇక్కడ ఫెయిల్ అవుతుంది. అవును. ఏ మిస్టేక్ లేకపోతే డెఫినేషన్స్ ప్రకారం యాడ్ చేసుకుని మీకు లోడ్ మాడ్యూల్ క్రియేట్ చేస్తుంది. ఓకే. అదేనా? ఓకే, అర్థమైంది. ఇది గుర్తుపెట్టుకోండి, నేను మళ్ళీ మళ్ళీ చెప్తా ఉంటాను ప్రాక్టికల్గా. ఓకే. సో హౌ టు కంపైల్ ఇన్ మెయిన్ ఫ్రేమ్, అది ప్రాసెస్, నేను చెప్పింది ప్రాసెస్. ఓకే. ఎట్లా కంపైల్ చేస్తారు? టూల్స్. ఓకే, గుడ్ ప్రాజెక్ట్స్. కొంచెం బడ్జెట్ ఉన్న ప్రాజెక్ట్ ఏం చేస్తా అంటే థర్డ్ పార్టీ టూల్స్ కొనుక్కుంటే అనమాట. ఓకే. సమ్ వర్షన్ కంట్రోల్ టూల్స్ అని చెప్పేసి ఉంటాయి, దాంట్లోనే కంపైలర్ సెట్ అయి ఉంటుంది అనమాట. ఓకే. లైక్ చేంజ్ వన్ అనేది ఒక టూల్, ఓకే. ఎన్డివర్ అనేది ఒక టూల్. మనం కోడ్ చేంజ్ చేసుకొని అక్కడే కంపైల్ చేసుకోవచ్చు. జస్ట్ S3 నొక్కితే కంపైల్ అవుతుంది అనుకోండి. ఓకే. టూల్స్తో కొంచెం గుడ్ ప్రాజెక్ట్ అయితే. ఓకే. కొన్ని రెక్స్ స్క్రీన్స్ అని లేకపోతే సీలిస్ట్ స్క్రీన్స్ అని చెప్పచ్చు. ఓకే, ఇదేంటంటే వాళ్ళే డెవలప్ చేసుకున్న స్క్రీన్స్ అనమాట. ఓకే. సెల్ఫ్ డెవలప్డ్, ఎందుకంటే టూల్స్కి డబ్బులు పే చేయడం అనమాట. ఓకే. టూల్ యూజ్ చేయకుండా వీళ్ళే ఒకటి డెవలప్ చేసుకుంటారు. ఆడ కూడా ఏంటంటే నావిగేషన్ కమాండ్స్ ఉంటాయి, అంటే ఆప్షన్ 3 ఫర్ కంపైలేషన్ అని చెప్పేసి అలా ఉంటుంది. నేను చూపిస్తాను, స్క్రీన్స్ ఉన్నాయి నా దగ్గర. కంపైలేషన్ అని చెప్పేసి ఉంటుంది. ఆ 3 నొక్కేసి ప్రోగ్రామ్ పేరు ఇస్తే కంపైల్ అయిపోతుంది. ఓకే. థర్డ్ ఆప్షన్ ఈస్ టు మాన్యువల్లీ రన్ JCLs ఆన్ ద JCL జాబ్ రన్ చేయడం డైరెక్ట్గా. ఓకే. గివ్ ప్రోగ్రామ్ నేమ్, ప్రోగ్రామ్ పేరు ఇచ్చేసి సబ్మిట్ కొట్టడం. సబ్మిట్ కొడితే రన్ అయిపోతుంది. ఓకే. ఓకే, ఈ 3 పద్ధతిలో దిస్ ఈస్ ఫర్ యువర్ ఇంటర్వ్యూ పర్పస్. ఓకే. ఇంటర్వ్యూలో మనం చెప్పేది విల్ బి యూజింగ్ టూల్స్ ఫర్ డూయింగ్ దిస్ పార్ట్. ఓకే. ఓకే. దిస్ ఈజ్ అవర్ ట్రైనింగ్ పర్పస్, మనం చేసేది. ఓకే. ట్రైనింగ్లో మనకు టూల్స్ ఉండవు కాబట్టి మాన్యువల్గా సబ్మిట్ చేస్తాం. ఓకే. ఓకే. ఎక్కడ ఏ ఇన్స్టిట్యూట్లో ఎక్కడైనా సరే టూల్స్ మెయింటైన్ చేయరు, ఓకే. సబ్మిటే చేస్తారు.
కానీ ఆ ఆన్సర్ ఇంట్లో చెప్పొద్దు. ఓకే. ఓకే, ముందే చెప్తున్నాను. రూల్స్ ఇన్స్టిట్యూట్ లెక్కనే ట్రైనింగ్ ఉంటే సబ్మిట్ చేసిన ప్రాజెక్ట్లో ఎలా సబ్మిట్ చేయము. ఓకే. టూల్స్ ఉంటాయి, F3 కొడితే ఆటోమేటిక్గా కావాల్సిన ప్రాప్ తీసుకొని రన్ అవుతుంది. ఓకే. ఓకే. ఆ ప్రోగ్రామ్ కావాల్సిన సెటప్ ప్రాప్ ఉంటుంది. ప్రోగ్రామ్ ఓన్లీ కోబాల్ DB2 అని చెప్పి దాన్ని బట్టి ప్రాప్స్ ఉంటాయి. ఓకే. ఆ టూల్ ఆ ప్రాప్ పర్టికులర్ తీసుకొని రన్ చేస్తాం అనమాట. ఓకే. మనం మాన్యువల్గా రన్ చేసేటప్పుడు ఏంటంటే మనం ఇదే జాబ్ సబ్మిట్ చేస్తాం, అదే ఓకే. జాబ్ సిస్టమ్ ఆటోమేటిక్గా సబ్మిట్ చేస్తాం, అంతే తేడా. ఓకే. ప్రాబ్లం ఏముండదు, డిఫరెన్స్ ఏముండదు. టూర్లో ఇవ్వకుండా మనం ఇక్కడ మాన్యువల్గా చేసేయాలి. మాన్యువల్గా చేస్తాం. ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే మాన్యువల్గా చేస్తేనే మీకు స్కిల్ కరెక్ట్ వస్తుంది. టూల్లో చేసేవాడికి తెలియదు బ్యాక్ ఎండ్లో ఈ 2 స్టెప్ రన్ అవుతున్నాయని. అవునవును. టూల్లో మొత్తం టూలే చేసిన చూసుకుంటుంది. లోడ్ మోడల్ ఒకటే వస్తుంది డైరెక్ట్గా. ఓకే. బట్ ప్రాజెక్ట్ ప్రకారం ట్రైనింగ్ ప్రకారం ఏంటంటే వీల్ రీడ్ దీస్ 2 స్టెప్స్. ఈ 2 స్టెప్స్ తెలుసు కూడా ఇంపార్టెంట్. ఓకే. కొన్ని టాపిక్లో ఈ 2 స్టెప్స్ ఉన్నాయని ముందే తెలిస్తే ఈజీ ఉంటుంది. ఓకే. ఓకే, ఆ టాపిక్స్ వచ్చినప్పుడు నేను చెప్తాను, ఈ పాయింట్ మళ్ళీ రిపీట్ చేస్తాను. ఐ టోల్డ్ యూ లైక్ దిస్ అని చెప్పి మరి చెప్తాను ఇంక నేను. ఓకే. ఓకే. ఓకే, సో కంపైలేషన్ సంబంధించిన వరకు దేర్ ఆర్ 2 స్టెప్స్. వన్ ఈస్ ఫర్ కంపైలింగ్, దట్ ఈస్ ఫర్ కన్వర్టింగ్ ద కోడ్. Another is for link edit, for translating the code properly. ఓకే. Global definitions అన్ని ఇక్కడ యాడ్ అవుతాయి. అప్పుడే మనకు లోడ్ మోడల్ క్రియేట్ అవుతుంది. వన్స్ యూ గెట్ ద లోడ్ మోడల్, దెన్ యూ కెన్ గో ఫర్ ఎగ్జిక్యూషన్. ఓకే, సో వన్స్ యూ గెట్, మీకు లోడ్ మోడల్ ఖచ్చితంగా రావాలి. ఓన్లీ ఆఫ్టర్ we get the load we need to execute. ఓకే. So again, how, లాస్ట్ పాయింట్ ఇది ఇక్కడ తీసుకున్నాం. హౌ అనే కాడ ఆప్షన్ 1, ఆప్షన్ 2. ఓకే. లైక్ ఐ టోల్డ్, ఫర్ ఎగ్జిక్యూషన్ వి యూస్ JCL ఆర్ CICS. బ్యాచ్ అయితే JCL వాడాలి, లేదైతే ఆన్లైన్ అయితే CICS వాడాలి, అంతే తేడా. ఓకే. సో సిన్స్ వీ కెనాట్ డైరెక్ట్లీ జంప్ టు CICS. ఓకే. CICSకి డైరెక్ట్గా జంప్ చేయడం కుదరదు, ఎందుకంటే దాంట్లో మళ్ళీ స్క్రీన్ కావాలి. ఓకే. ఎగ్జిక్యూషన్ చేయడానికి, రన్ చేసుకోవడానికి మనకు స్క్రీన్ కావాలి. అవును. సో ఆ సిచ్యువేషన్లో మనం అంత తొందరగా అక్కడికి వెళ్ళాం కాబట్టి వి విల్ లెర్న్ JCL విచ్ ఈస్ వెరీ ఈజీ. 20-30 మినిట్స్లో నేర్చుకోవచ్చు అది. బేసిక్ వర్క్. ఓకేనా, ప్రాక్టీస్లో కొన్ని ఎక్కువ నేర్చుకోవాల్సి వస్తుంది. బట్ బేసిక్గా మనం ఒక ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేసుకోవడానికి టెస్టింగ్ లెవెల్లో ఆ JCL నేర్చుకోవడానికి మనకి మినిమం జస్ట్ 20-25 మినిట్స్ చాలు. ఓకే. సో రేపటి క్లాస్లో JCL ఇంట్రడక్షన్ స్టార్ట్ చేసి we will have a COBOL and JCL programs in hand. ఓకే. ఆ తర్వాత ప్రాక్టికల్ క్లాస్ స్టార్ట్ చేసుకొని వెళ్ళిపోవడం. ఇంకా ఓకే. మాకు ప్రోగ్రామ్ ఉంటాయి, నేను COBOL ప్రోగ్రామ్ చెప్పినా JCL చెప్పినా మీ దగ్గర రన్ చేసుకోవడానికి ఈజీ ఉంటే చాలు. ఓకే. గాట్ ఇట్. ఓకే, గాట్ ఇట్. సో ఈరోజు క్లాస్ వరకు మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ దట్ దెర్ ఆర్ డివిజన్స్. ఏ డివిజన్ ఎందుకు, ఎన్ని పారాగ్రాఫ్స్, ఏమి ఉన్నాయి. ఓకే. ఓకే, ఈ పాయింట్ ఇది మర్చిపోదు. దాని తర్వాత COBOL కోడ్ షీట్. ఇనిషియల్గా మిస్టేక్స్ అనేది ఇక్కడ వస్తుంది, ఓకే. తప్పు ప్లేస్లో రాయడం మర్చిపోయి. ఓకే. ఓకే, ఒక కాలం ఇటు ఒక కాలం అటు రాయడం వల్ల మిస్టేక్లు కామన్గా వచ్చేది ఇదే అనమాట. 7 to 72 మన ప్రోగ్రామ్. రైట్, విచ్ ఈస్ వెరీ మచ్ యాక్సెప్టబుల్ మిస్టేక్ ఇన్ ట్రైనింగ్ లెవెల్. ఓకేనా, ఓకే. ప్రాజెక్ట్ లెవెల్లో కాలం తప్పు రాయడం అనేది మిస్ చేయొద్దు. ఓకే, రాంగ్ కాలం యూజ్ చేయొద్దు, అది వెరీ వెరీ నాన్ యాక్సెప్టబుల్, వెరీ లీస్ట్ లెవెల్ మిస్టేక్ అనమాట, అది చేయొద్దు. ట్రైనింగ్లో ఇది కామన్, ఫస్ట్ టైం రాస్తున్నప్పుడు అది జరుగుతుంది కామన్గా. ఓకే. 3.5 years ఎక్స్పీరియన్స్ వాటికి అది కామన్ కాదు ప్రాజెక్ట్లో. ఎన్నో ప్రోగ్రామ్స్ రాసి ఉంటారు. రైట్, ఎందుకు ఐడియా ఉంటుంది, చాలా వరకు రోజు రెగ్యులర్గా అనాలిసిస్ చేసి చూసి ఉంటాడు కాబట్టి ఆ సెటప్ అట్లా ఉంటుంది కాబట్టి వాడికి తెలుసు ఎక్కడ రాయాలో. ఓకే. ట్రైనింగ్లో ఇనిషియల్గా అది మిస్టేక్ అవుతుంది, ఇట్స్ ఓకే, మనం యాక్సెప్ట్ చేసుకొని వెళ్ళిపోతాం అది. ఓకే, దెన్ కంపైలేషన్. ఆఫ్టర్ దెన్ ఎగ్జిక్యూషన్. దాని తర్వాత మనకు ఎగ్జిక్యూషన్ అనేది ఇంకా స్టార్ట్ అవ్వలేదు, కంపైలేషన్ వరకు జస్ట్ థియరీ చూసాం అంతే. ఓకే. మీకు రాసిన ప్రతి ప్రోగ్రాంలో కంపైలేషన్ మిస్టేక్స్ వస్తాయి. ఓకే. అండ్ వీ నీడ్ దోస్ మిస్టేక్స్. కంపైలేషన్లో మిస్టేక్ వచ్చినప్పుడు డు నాట్ బీ సాడ్, బీ వెరీ హ్యాపీ ఆన్ దట్ పాయింట్, వెరీ ఇంపార్టెంట్. ఓకే. మీరు 100 సార్లు రన్ చేసిన మిస్టేక్స్ వస్తున్నాయి అన్నప్పుడు కూడా డోంట్ వరీ. ఓకే. బట్ వాట్ ఈస్ యువర్ ఎజెండా, మీరు చేసే ప్రాసెస్ ఏంటంటే సెకండ్ టైం కంపైల్ చేసే ముందు ఫస్ట్ టైంకి సెకండ్ టైం మధ్యలో కోడ్ చేంజ్ ఉండాలి. ఓకే. అంటే ఫస్ట్ టైం రాశారు కోడ్, కంపైల్ చేసే మిస్టేక్ వచ్చింది, మిస్టేక్ వచ్చింది, ఏమీ కరెక్షన్ చేయకుండా మళ్ళీ రీకంపైల్ చేయొద్దు.
ఓకే. అప్పుడు అయినా మళ్ళీ అదే రిజల్ట్ వస్తది. రైట్. యు అగైన్ రిమెంబర్, సిస్టమ్ ఈజ్ ఆల్వేస్ రైట్. యాహ్! ఓకేనా? దాన్ని తిట్టడం స్టార్ట్ చేయొద్దు. అన్లెస్ యూ యాక్సెప్ట్ యువర్ మిస్టేక్ యూ కెనాట్ మూవ్ ఫార్వర్డ్ ఇన్ మెయిన్ ఫ్రేమ్. ఓకే. సిస్టమ్ ఈజ్ అండ్ వెరీ ఇంటెలిజెంట్ బట్ ఇట్ ఈస్ స్టిల్ ఎ స్లేవ్. స్లేవ్ అంటే నేను చెప్పినట్టే చేస్తుంది. కాకపోతే కరెక్ట్ చేస్తది. నేను చెప్పింది దానికి అర్థం కాకపోతే ఎర్రని కొడుతుంది. అంతే. అర్థమైందా? ఓకే. నేను చెప్పింది దానికి అర్థం కాకపోతే ఎర్రర్ కొడుతుంది. అంటే నేను చెప్పడం తప్పు చెప్పానే పాయింట్ యూ హ్యావ్ టు రిమెంబర్ ఇట్స్ యువర్ మిస్టేక్ టు కరెక్ట్ ఫస్ట్ అండ్ దెన్ ఆస్క్ యూ టు గో అగైన్ విత్ ద కంపైలేషన్. ఓకే. సో మీరు 100 టైమ్స్ కంపైల్ చేశారంటే యూ హ్యావ్ టు మేక్ 100 చేంజెస్ యాజ్ వెల్ ఈక్వల్గా. ఓకే. ఏమీ చేంజ్ చేయకుండా ఏమీ రాయకుండా రీకంపైల్ చేయొద్దు. డు నాట్ స్కోల్డ్ ద సిస్టమ్. ఓకే. ఓకే, ఇంకా నీ ట్రిక్స్ ఉంటాయి ఎలా ఎర్రర్ రెక్టిఫై చేసుకొని. ఎర్రర్ మెసేజ్ చదవడంలో ఏ వర్డ్ కీవర్డ్ గుర్తుపెట్టుకుంటే మనం తొందరగా రన్ చేయొచ్చు నేను చెప్తాను ప్రాక్టికల్స్ వచ్చినప్పుడు. ఓకే. బట్ రిమెంబర్, ఎర్రర్ వచ్చినప్పుడు యూ షుడ్ బి వెరీ వెరీ హ్యాపీ దట్ యు ఆర్ గోనా లెర్న్ సమ్ మిస్టేక్ రిజల్యూషన్. ఓకే. ప్రాజెక్ట్లో సక్సెస్ అవ్వదు. మీరు రాసే ఏ ప్రోగ్రామ్ అయినా ఫస్ట్ షాట్లోనే సక్సెస్ అవ్వదు. ఓకే. నేను రాసే ట్రైనింగ్ ప్రోగ్రామ్స్లో సక్సెస్ అవుతాయి ఎందుకంటే నేను రోజు రాసేస్తున్నాను కాబట్టి. యాహ్! ఓకే, దట్ ఈస్ నాట్ ద థింగ్ యూ షుడ్ కంపేర్ విత్. ఓకే. ట్రైనింగ్లో నేను ఎన్నోసార్లు ఎన్నో విధాలుగా రాసా కాబట్టి కొన్నిసార్లు 90% సక్సెస్ అయ్యే సినారియోస్ కనపడుతూ ఉంటాయి మీకు. ఓకే. అనిల్కేమో 0 వచ్చింది నాకేమో 12 వచ్చింది అని చెప్పేసి కంపారిజన్ పెట్టద్దు. ఓకే. నేను ప్రీ కోడెడ్ ప్రోగ్రామ్స్ని రన్ చేస్తున్నాను. ఓకే. సో సక్సెస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. బట్ ఐ స్టిల్ మేక్ మై మిస్టేక్స్ ఫర్ యువర్ లెర్నింగ్ పర్పస్. ఓకే. కొన్నిసార్లు ఎర్రర్ కావాలని వస్తుంది, కొన్నిసార్లు ఎర్రర్ సిస్టమ్ వల్ల వచ్చేస్తుంది. డోంట్ వరీ, మనం రిజల్యూషన్ నేను చెప్తాను ఎలా చేయాలి అప్రోచ్ అనేది. ఓకే. మిస్టేక్స్ చేయకుండా మీరు ప్రోగ్రామ్ సక్సెస్ అయిందన్నప్పుడు ఐ డు నాట్ బి వెరీ హ్యాపీ. ఓకే. మీరు మిస్టేక్స్ వచ్చినాయి అంటే ఐ విల్ బి వెరీ హ్యాపీ. నీకు మా వాట్సాప్ చాట్ చూపిస్తాను కావాలంటే. దెర్ ఆర్ ఓకే. లాట్ ఆఫ్ మిస్టేక్స్ దట్ కమ్స్ టు లాట్ ఆఫ్ పీపుల్. ద ఓన్లీ వే ఈస్ టు లెర్న్ న్యూ పాయింట్ ఆఫ్ రిజల్యూషన్. ఓకే. అండర్స్టూడ్? ఐ అండర్‌స్టూడ్. సో డు నాట్ రీడ్ డైలీ యాజ్ ఆఫ్ ఐ టెల్. ఇప్పుడు ఓకే. ఏమి చదవకండి, ఓకేనా? ఓకే. జస్ట్ గుర్తుపెట్టుకోండి. వెన్ వీ స్టార్ట్ డూయింగ్ ప్రాక్టికల్స్, వెన్ యూ స్టార్ట్ ద న్యూ టాపిక్, దేర్ ఐ విల్ టెల్ యూ వేర్ టు రిఫర్ బ్యాక్. ఓకే. ఇనిషియల్గా ఎనర్జీ అంతా వేస్ట్ చేయకండి. ఓకే. ఎంతూజియాజంలో యూ విల్ రీడ్ ఎవ్రీథింగ్ అండ్ బీ పర్ఫెక్ట్ అనుకుంటారు. యాహ్! నాట్ రిక్వైర్డ్. స్కూల్ పిల్లలకి వెళ్ళొద్దు ట్రైనింగ్. ఓకే. వీ హ్యావ్ ఎ వెరీ గుడ్ ప్లాన్. ఆ ప్లాన్ ప్రకారం వెళ్దాం. మీకు ఓకే. టైం సేవ్ అవుతుంది. మీ ఇంట్రెస్ట్ నాకు లాస్ట్ వరకు కావాలి. టాపిక్స్ చాలా ఉంటాయి లాస్ట్ వరకు. ఓకే. ఆ ఫస్ట్ పార్ట్ కూడా పెట్టేసేయండి బ్రో. ఇట్స్ డెమో డెమో. పార్ట్లోనే ఫస్ట్ పార్ట్ కూడా ఉంటుంది. జనరల్గా మీరు ఎప్పుడన్నా చూడాలనుకుంటే లాస్ట్ పీపీటీ, లాస్ట్ నోట్ ప్యాడ్ చూసుకుంటే అన్ని అందులోనే ఉంటుంది. ఇండివిజువల్ చూసుకోవాలనుకున్నప్పుడు యూ కెన్ యూస్ లైక్ దిస్. ఓకే, ఓకే. క్లియర్? ఓకే అండి. సీ దట్ టుమారో. యాహ్! యాహ్! ఓకే.